సుప్రీంకోర్టుకు వెళ్ళారు పీసీ రిజర్వేషన్కి సంబంధించి. కాకపోతే అక్కడ కూడా చుక్కెదురైందనే చెప్పుకోవాలి. హైకోర్టులో ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి స్టే విధించడం మనందరికీ తెలిసిన అంశమే. అయితే సుప్రీంకోర్టులో అయినా ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా నిర్ణయం వస్తుందేమో అనేటువంటి ఆశలో ప్రభుత్వం ఇప్పటివరకు ఉంది. కానీ ఆ ఆశలు కూడా నీరుగారిపోయాయని చెప్పుకోవాలి. ఈ విషయాలని పక్కన పెడితే ఈ అంశానికి ముడిపడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత డిలే అవుతూ వెళ్తున్నాయి. దీనివల్ల స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, ఈ పంచాయతీల్లో కావచ్చు, నిధులు విడుదల కాక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గతంలో ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉన్నాయి. కాకపోతే ఈ రోజులో సుప్రీంలో వాదనలు మనం ఒకసారి చూసినట్లయితే గతంలో అంటే ఈ క్యాప్ ఏదైతే ఉందో 50% క్యాపు, దీన్ని మించి కూడా ఇవ్వచ్చని సుప్రీంకోర్టులో 9 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం పేర్కొంది అని ఇటు ప్రభుత్వం తరపున వాదించేటువంటి వ్యక్తి అక్కడ చెప్పినప్పటికీ కేవలం షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఇది వర్కౌట్ అవుతుంది తప్పించి జనరల్గా ఉండేటువంటి రాష్ట్రాల్లో ఈ తీర్పు పనిచేయదంటూ కూడా మరోవైపు కూడా వాదనలు వినిపించాయి. అంటే టెక్నికల్గా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది, కేవలం తెలంగాణలో మాత్రమే కాదు. ఎందుకంటే తెలంగాణలో తీర్పును బట్టే ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచాలనేటువంటి సమాలోచనలు చాలా రాష్ట్రాలు చేస్తున్నాయని ఇప్పటికే మనందరికీ తెలిసినటువంటి అంశమే. మరి నేపథ్యంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వానికి అన్నీ తెలిసే ఈ విధంగా చేస్తోందా, ఈ అంశాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి హైందవి గారు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో కూడా మాట్లాడదాం. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎస్ శర్మ గారు, సుప్రీంకోర్టులో వాదనలు చూసినట్లయితే 50% క్యాప్ గతంలో కొన్ని రాష్ట్రాలకు మినహాయించారు కదనేటువంటి అంశము ఉంది. ఇప్పుడు నాగాల్యాండ్ని కొంతమంది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. కాకపోతే అవన్నీ కూడా ఎస్టీ ఎక్కువగా ఉండేటువంటి పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి విషయాల్లోనే మనం అలాంటి చేంజెస్ చేసాం తప్పించి లేకపోతే 50% క్యాప్ అలాగే ఉందనేటువంటి వాదనలు కూడా విన్నాం. అసలు ఏం జరుగుతుంది, అసలు టెక్నికల్గా ఇదంతా పాసిబుల్ అయ్యే అంశమా, అంటే ప్రభుత్వానికి తెలిసి ఇదంతా ముందుకు వెళ్తుందా, ఎలా భావించాల్సి ఉంటుంది? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈరోజు వచ్చినటువంటి తీర్పు మనం ఒక్కసారి గమనించినట్టయితే సుప్రీంకోర్టు ఎంతో ఆలోచన చేసి ఈ అంశాన్ని ఈ విధంగా పరిష్కారం చేసిందని మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే రిజర్వేషన్స్ అనేది ఒక వర్గానికి ఇవ్వకూడదని కాదు, కానీ రిజర్వేషన్స్ ఎలా ఇవ్వాలి, ఇచ్చే సమయం ఏది, అలాగే ఇచ్చేటువంటి ఒక ప్రాతిపదిక అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే ఒక ప్రామాణికత లోపించినప్పుడు ఆ అంశం రాబోయే రోజుల్లో చాలా విపరీతమైనటువంటి ఒక పరిణామాలను సృష్టించేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అంటే మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని చాలా చక్కగా విచారణ చేస్తుందని మనం భావించాలి. ముఖ్యంగా మీరు ఒక పాయింట్ అన్నారు, మామూలుగా ఈ క్యాప్ ఏదైతే ఉందో 50% క్యాప్ అనేటువంటిది ఒక కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో సినేరియోస్లో దాన్ని బ్రీచ్ చేయవచ్చు అని కూడా చెప్పారు. మరి ముఖ్యంగా ఇట్ అప్లైస్ టు ది స్కెడ్యూల్డ్ ఏరియాస్ ఓన్లీ. ఆ స్కెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అలాగే అక్కడ కంపోజిషన్ ఆఫ్ ది పాపులేషన్ ఏంటి, లివింగ్ స్టాండర్డ్స్ ఏంటి, అలాగే డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఏంటి, అలాగే జియో పొలిటికల్ సిచ్యువేషన్ అండ్ సినారియో ఏంటి అనేటువంటిది కూడా మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన తీసుకోవాల్సినటువంటి అంశాలు. మరి వీటన్నిటితో ముడిపడి ఉన్నటువంటి అత్యంత సున్నితమైన అంశం రిజర్వేషన్స్ పాలసీ. అలాగే ఎప్పుడైతే క్యాప్ ఈస్ గెటింగ్ వీఆర్ ట్రయింగ్ టు ఓవర్టేక్ ద 50% క్యాప్ నౌ. ఇప్పుడు తెలంగాణలో మనం చూసినట్టయితే 67% కూడా వెళ్ళింది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాలు ఎలా వ్యవహరించాలి, అలాగే మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘన చేయకుండా ఏ వర్గం కూడా వాటి మనోభావాలను కానీ వాటి యొక్క ప్రతిపాదన కానీ వాటి యొక్క వాటి యొక్క రైట్ వే ఆఫ్ ఇంపోజింగ్ దెమ్సెల్వ్స్ ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క ఆలోచనగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు ఇంకొక విషయం కూడా చెప్పింది, ఇట్ హ్యాస్ అలౌడ్ సుప్రీం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ టు మూవ్ విత్ ద కేస్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్స్. మరి అది కూడా ఒక మంచి అంశంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎస్, హైందవి గారితో మాట్లాడదాం ఒకసారి. శర్మ గారు, హైందవి గారు నమస్కారం అండి. హైందవి గారు చెప్పండి విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారండి, అంటే ప్రభుత్వానికి అన్నీ తెలిసే ఈ అంశంలో ముందుకు వెళ్తోంది, దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అవ్వడం తప్పించి ఇంకేం లేదు అనేది చాలామంది చెప్తున్నారు ఈరోజు. ఎందుకంటే
50% క్యాప్ను మించకుండానే ఉన్న రిజర్వేషన్లతోటే లేకపోతే 50% క్యాప్ లోపే రిజర్వేషన్లు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఎలా చూస్తారు మీరు, ఏం చెప్తారు? ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వం తన ప్రయత్నం తను చేస్తోంది బీసీ రిజర్వేషన్లలో అనేటువంటి అభిప్రాయం చెప్తారా, ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, మనము మొన్న ఆల్మోస్ట్ ఈ డిస్కషన్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఒకటే చెప్పాము, ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ రిజర్వేషన్స్. దానికి సంబంధించి వీళ్ళు సుప్రీంకోర్టు కాదు ఇంకేదైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయినా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళండి అని చెప్తుంది. ఎందుకంటే హైకోర్టులో పిల్లు ఉంది కాబట్టి ఆల్రెడీ. ఇక్కడ కన్ఫర్మ్ గా మనకు 6 వారాల గడువు ఇచ్చి ప్రభుత్వానికి ఇచ్చారు, అదేవిధంగా పిటిషనర్కి ఇచ్చిండ్రు. మనం చూసినాం మొన్న గత వారంలో ఏం జరిగింది ఏంటి అన్నది. దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది శాస్త్రీయబద్ధంగా చేశాము, మేము దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన ఇక్కడ చేశాము, దీని ద్వారానే దేశం మొత్తానికి కూడా మేము ఒక దిక్సూచిగా మారాలి అనుకుంటున్నాము అన్నప్పుడు వీళ్ళకు అన్ని న్యాయపరమైన చిక్కులు ఏవి వస్తాయి. తర్వాత వీళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. సుప్రీంకోర్టు విషయంలో కానివ్వండి, ఇప్పుడు ఇవాళ కూడా వాదన వినిపించింది కూడా వాళ్ళ అభిషేక్ మను సింఘ్వి గారు అనుకుంటాను. ఉదయం నుంచి దీనికి సంబంధించిన వాదనలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము, మార్నింగ్ నుంచి అబ్జర్వేషన్ లోనే ఉన్నాం మేము. అసలుకి స్టిల్ చూస్తే ఇవాళ వచ్చినటువంటిది ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో సుప్రీంకోర్టు వెళ్తే ఏం జరుగుతుంది అన్నది అదే జరిగింది. అక్కడ కొత్తగా జరిగింది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి బేసికల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం ఇష్టం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఏమైతుందంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి. సో అంటే ఖర్చు మీద ఖర్చు పెరుగుకుంటూ పోతుంది తప్ప ఇక్కడ వీళ్ళకేమి ఖర్చులు పెరుగుతాయి ఇక్కడ బేసికల్ గా అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని ఇది ఇట్లనే డ్రాగ్ చేసుకుంటూ ఎపిసోడ్స్ సీరియల్స్ లెక్క సాగదీసుకుంటూ పోతే ఇంకో సంవత్సరం అయినాక ఎట్లా అవడంగా మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, వాటితో పాటు కలిసి పోదాం అనుకుంటున్నారో మరి లేదు అని అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఐక్యత లేదు. వీళ్ళకి రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళ పైన. నిన్న నైటే చూసినాం మనము. మరి ఇట్లాంటివన్నీ పెట్టుకొని వీళ్ళు ఎన్నికలకు ఏ విధంగా పోతారు? పోయినా కూడా వాళ్ళు ప్రజల లోపల గెలిచేటటువంటి అవకాశం లేదు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక ఉంది, జూబ్లీస్ ఎన్నికలో గెలుస్తామా ఓడిపోతామా అన్న ఒక సందిగ్ధత వాళ్ళకి. అంటే రకరకాలైనటువంటి సమస్యలన్నిట్లలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉండిపోయింది. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అవన్నీ కూడా. వాళ్ళు క్రియేట్ చేసుకునేటువంటి వాళ్ళ ఊబిలోకి వాళ్ళు కూరుకుపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు తిరుగుతుంది తప్పితే ఇక్కడ బీసీలను ఎక్కడ కూడా వీళ్ళు ఉద్ధరించాలన్న ఉద్దేశం వీళ్ళకి లేనే లేదు. అదే ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు వస్తారు చూడండి. మళ్ళీ హైకోర్టులో కూడా సేమ్ ఇదే నడుస్తుంది. ఇప్పుడు 4 వారాల గడువులో వీళ్ళు పిటిషనర్ కూడా సేమ్ ఇదే చెప్తాడు అనమాట. 52% మించకూడదు, మళ్ళీ 43% అంటే ఉన్నటువంటి రిజర్వేషన్ తో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోదు. ఇది మాత్రం 100% గ్యారంటీ. కాబట్టి మనం ఇక్కడ కూర్చొని టీవీల ముందు ఎంత అనలైజ్ చేసుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సొంతంగా వాళ్ళ పార్టీ తరపు నుంచి మేము 42% రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవాలి, లేకపోతే ఉన్నటువంటి పాత రిజర్వేషన్స్ తో వాళ్ళు పోవాలి. వేరే ఆప్షన్ లేదు వీళ్ళకి ఇక్కడ పోవడానికి. కాబట్టి ఇక్కడ వీళ్ళున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా బీసీ నాయకులు ఇప్పుడు ఆలోచించుకోవాలి. వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ప్రభుత్వము ఏదైతే చేస్తుందో దానికి సంబంధించినటువంటి కుట్రని బీసీ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మరి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకునే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గల్ల పట్టుకొని మరి అడుగుతారా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 18కి వీళ్ళు బంధుని ఏదో పిలుపునిచ్చిండ్రు. నిన్న మా పార్టీ కార్యాలయంకి రావడం జరిగింది. మరి పార్టీ కార్యాలయంకి వచ్చిన వాళ్ళు కూడా కనీసం ఒక హుందాతనంగా వ్యవహరించిండ్రు అక్కడ అంటే గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు వాళ్ళు అక్కడనే. మరి రామచంద్ర మా ప్రెసిడెంట్ ముందరనే కొట్టుకున్నటువంటి సందర్భం ఉన్నది అక్కడ. మళ్ళీ టిఆర్ఎస్ భవన్ కదా పోయినట్టున్నారు. అక్కడ పోతే కేటీఆర్ కూడా వాళ్ళనే ఉల్టా క్లాస్ బిక్కినట్టుగా అనిపించింది. మొత్తానికి అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేటటువంటి ఉద్దేశం వీళ్ళకు ఉన్నదా, లేకపోతే వీళ్ళలో ఉన్నటువంటి వీళ్ళే కొట్లాడుకుంటారా? వీళ్ళ ఏబిసిడి వర్గీకరణ చేస్తే వీళ్ళకు ఎంత లాభం జరుగుతుంది అన్నది కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్కి ఇష్టం లేదు ఎన్నికలకు పోవడం ఇష్టం లేదు. కానీ ఒకవేళ ఎన్నికలకు పోకపోతే మాత్రం గ్రామీణ స్థాయిలో కంప్లీట్ గా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. స్పెషల్ ఆఫీసర్స్ తో ఎన్ని రోజులు పాలన మనం చేయలేము. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఫైనల్ గా డెసిషన్ ఏం తీసుకుంటుంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటది. కాబట్టి ఏ డెసిషన్ ఏమైనా ఉంటే మనము
రాజకీయ పార్టీలను వీళ్ళు మేమేదో మాట్లాడినామని అంటున్నారు, కానీ అది కాదు. ఇప్పుడు బీసీ సంఘ నాయకులు మరి గవర్నమెంట్ నిలదీసేటటువంటి దమ్ము సత్తా వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు బరాబర్ అడగాల్సినటువంటి అవసరం ఉంది పక్కా. ఓకే అండి. మనతో పాటు బీసీ నాయకులు నీలకంఠేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. నీలకంఠేశ్వరరావు గారు నమస్కారం అండి. సో ఎలా చూస్తారండి, అంటే ఒకవైపు హైకోర్టులో స్టే విధించారు, మరోవైపు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ కూడా చుక్కెదురైంది. అంటే మీరేమో ఒకవైపు హైకోర్టు మొన్న స్టే విధించినందుకే నిరసనలు చేపడుతున్నారు, ప్రభుత్వానికి తెలిసి కూడా చేస్తోంది మొత్తం అనేటువంటి వాదన ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు ఏమో ప్రభుత్వం తరపున లేకపోతే కాంగ్రెస్ సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నాం, బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేశాము అనేటువంటి జీవోని తీసుకొచ్చే ప్రయత్నం చేశామనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు బీసీ నాయకులుగా? అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా, లేకపోతే ఇతర పార్టీలు ఏమైనా అడ్డుపడుతున్నాయా, కొంతమంది కావాలనే కోర్టులకు వెళ్తున్నారా, ఏం చెప్తారు? సో ఎలా చూస్తారండి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తున్నట్లయితే? అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎంత పోరాడాలో అంత పోరాడుతున్నాం అనేటువంటి మాట ఒకవైపు వినిపిస్తోంది, మరోవైపు చూసినట్లయితే ప్రభుత్వానికి అన్నీ తెలిసి కావాలని డిలే చేస్తోంది అనేటువంటి అంశం మరోవైపు వినిపిస్తోంది. ఎలా చూస్తారు? ఒకటండి, వాస్తవంగా ఏంటంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినప్పుడే దాని యొక్క సాధ్యాసాధాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉండే. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఏదో ఓటర్లను మభ్యపెట్టడానికి, ఏదో బీసీ ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు దండుకోవడానికి ఆడిన డ్రామా ఏదైతుందో ఆ డ్రామా ఇప్పుడు బట్టబడతా ఉన్నది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చే రిజర్వేషన్ 51% దాటద్దని చెప్పేసి ఇచ్చే రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తెలిసి కూడా వాళ్ళు మీరు గమనించండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 12% రిజర్వేషన్ ముస్లింస్ ఇస్తానప్పుడే అప్పుడు కోర్టు ఒప్పుకోలేదు. మరి 12% ఒప్పుకొని కోర్టు మరి వాళ్ళు 42% ఒప్పుకోవడం చెప్పేసి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించడం అర్థం కావాలి వాళ్ళు. అలా బీసీ ప్రజలు మోసం చేయడం ఒకటే కాకుండా బీసీ ఏదైతే ప్రజల పక్షాన పోరాడుతున్న బీసీ నాయకులు కూడా ఈ విషయంలో వారి కట్లు ఆలోచన లేకుండా వాళ్ళు కనీసం ప్రభుత్వం చెప్పే మాటలు లొంగి వాళ్ళు ఇప్పటిదాకా పోరాడారు. కానీ వాస్తవంగా ఏంటంటే వాళ్ళ కోర్టు తీర్పు, హైకోర్టు తీర్పు ఏదైతే స్టే ఇవ్వడము, ఇవాళ సుప్రీంకోర్టుకి అయితే సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ ఏదైతే కోర్టు కొట్టేయడము, మీకు పాత పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్ పోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడము, ఇవాళ పాత పద్ధతి ప్రకారంగా పోవాలంటే కూడా ఇవాళ మళ్ళీ అసెంబ్లీ పెట్టాల్సిన పరిస్థితి దాపరించింది. ఎందుకంటే పాత పద్ధతిని క్యాన్సిల్ చేశారు అండి, క్యాన్సిల్ చేసిందని మళ్ళీ రివ్యూకి వెళ్ళాలంటే మళ్ళీ పాత పోవాలంటే మన అసెంబ్లీ పెట్టాలి, మళ్ళీ జీవో పాస్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ ఉంది. మళ్ళీ పాత పక్కన పోదామంటే మళ్ళీ బీసీ ప్రజలు ఒప్పుకోరు, ఇప్పుడు బీసీ నాయకులు ఒప్పుకోరు. మళ్ళీ ఈ ఎడియేషన్ స్థానిక సంస్థలకి వాళ్ళు పులిస్ పడే అవకాశం వాళ్ళ తెడతెల్లమైంది. మీరు గమనించండి, ఇవాళ 42% రిజర్వేషన్ చెప్పేసి మరి బీసీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ ఆర్ కృష్ణ కానీ, లేకపోతే సోకాల్డ్ క్యూ న్యూస్ ఛానల్ తిరుమ మల్లన్న కానీ, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ కానీ, వీళ్ళు ఎక్కడ కూడా ఇవాళ బీసీలో దాదాపు 120 కులాలు ఉన్నాయి. 120 కులాలు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడలేదని మీరు గమనించండి. ఇవాళ మీరు బీసీఏ రిజర్వేషన్ ఇస్తే కూడా ఏ విధంగా అంటే బీసీ జనరల్ బీసీ ఉమెన్ ఇయ్యండి, బీసీ ఏ జనరల్ బీసీ ఏ ఉమెన్, బీసీ బి జనరల్ బీసీ ఉమెన్ అని చెప్పేసి ఆ రకంగా రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది. ఆ రకంగా రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే బీసీ ప్రజలకు అందరికీ న్యాయం జరగాలంటే బీసీ ఏదైతే రిజర్వేషన్ చేశారో ఆ రిజర్వేషన్ ప్రకారంగానే వాళ్ళ రిజర్వేషన్ కూడా కేటాయించారు, స్థానిక సంస్థలు కేటాయించాలి. వాళ్ళ మీరు గమనించండి, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాడి దేనికోసం పోరాడారు, ఇక్కడ ఎక్కడైతే ఎస్సీ కోటాలో ఇతరులు లబ్ధి పొందుతా ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వర్గీకరణ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలు పోరాడితే వాళ్ళకి సాధ్యపడింది. మరి ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీలకు ఏ రకంగా అయితే ఎస్సీఏ ఎస్సీబీ చేస్తారో అదే బీసీలో కూడా అన్ని ఏబిసిడీలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది, అప్పుడే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరి ఈ బీసీ నాయకులు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారో, మరి దాని ఇంకా ఏం కుట్ర దాగుందో ఈ నాయకులు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్, మీరు అన్నట్లుగా నిజంగానే బీసీలో కేవలము ఈ వినిపించేటువంటి 4-5 కులాలు కాదు, చాలా కులాలు ఎవరికి తెలియనటువంటి, ఆ పేర్లు కూడా తెలియనటువంటి కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరగాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అందుకే మీరు అన్నట్లు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీకి సంబంధించి మళ్ళీ అందులో సబ్ కేటగిరీస్, ఉమెన్ కేటగిరీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. శర్మ గారు మరొక విషయం కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటే సర్వే చేశామని పదే చెప్తున్నారు, 50% క్యాప్ ఉందని తెలిసి కూడా మీరు అసలు ఎందుకు సర్వే చేశారనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ చేశారంట ఈరోజు. ఎలా చూస్తారు శర్మ గారు? ముఖ్యంగా మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడినారు, మహేందర్ రెడ్డి గారు, వారు ఒక మంచి పాయింట్ చెప్పారు. 42% అనేది మీరు ఎలా ప్రామిస్ చేశారు, ఫస్ట్ ఒక ప్రామిస్ అనేది చేసేటప్పుడు అది హేతుబద్ధంగా ఉండాలి. మీ గ్రౌండ్స్ ఏంటి, ఏ గ్రౌండ్స్ మీద మీరు ప్రామిస్ చేశారనేది చాలా కీలకమైన అంశం. అలాగే హైందవ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే బీసీ నాయకుల్లో ఉన్నటువంటి అనైక్యత మనం చూస్తున్నాం. అనైక్యత ఇంత తీవ్ర స్థాయిలో ఉండి వాళ్ళు బాహాబాహిగా ఈ విధంగా విభేదాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక కార్యాన్ని వాళ్ళు ఎలా సాధించుకుంటారు?
బీసీ నాయకులు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళు అసలు ఈ ప్రామిస్ చేసినప్పుడే దాన్ని మీరు ఎలా అమలు చేస్తారనే విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సి ఉండిండేది. అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ విధంగా డిస్మిస్ చేశారో అప్పుడు కూడా వీళ్ళల్లో ఎందుకు ఒక ఏకతాటిపై వాళ్ళు నిలబడి పోరాటం చేయటం లేదని ఈ విషయం నిజంగా బాధ కలిగిస్తోంది, విస్మయం కూడా కలిగిస్తోందండి విజయ్ గారు. ఎస్ శర్మ గారు, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అనే అంశం కొద్దిసేపు మనం పక్కన పెడితే ఈ అంశం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా డిలే అవుతూ వస్తున్నాయి. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈ పంచాయతీల్లో నిధులు రాక కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు కనీసం వీధి దీపాలు కూడా పెట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. ఈరోజు వాటికి కూడా ఫండ్స్ లేనటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనికి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఎలా చూస్తారు? ముఖ్యంగా పంచాయతీ అంటేనే ఒక రకమైనటువంటి డిఫికల్టీ అని, దాన్ని పంచాయతీలు రాకుండా చూడడానికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఒక సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పరిస్తే వచ్చేటువంటి సమస్యలను మనం ఎదుర్కోగలం. మనం అసలు ఎలక్షనే ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఎటు వెళ్తోంది అనేటువంటి అంశం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రాష్ట్రానికి ఒక సరైనటువంటి ఒక డైరెక్షన్ ఉందా, ఒక పాలసీ అనేటువంటిది ఉందా? మనం ఏది తోస్తే ఆ హామీని ప్రజల ముందు ఉంచకుండా ఒక క్లియర్ కట్గా మనం ఆలోచన చేసి ప్రజల్లో విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే మనం చెప్పేటువంటి మాట ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రజలు తీసుకున్నప్పుడే కలుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పోరాటం చేసి ఈ విధంగా పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు ఆ మార్పును చూపించలేకపోతున్నారనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. రిజర్వేషన్స్ విషయంలో నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా పెద్ద అంశం. ఉన్నటువంటి ఇక్కడ బీసీ నాయకులు కానివ్వండి, అలాగే ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ఆల్ పార్టీ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇది కేవలం కొంతమంది వ్యక్తులు ఒక సమూహమో తీసుకునేటువంటి నిర్ణయం కాదు, రాష్ట్ర భవితవ్యంపై చాలా ఇది ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం. కాబట్టి ఇది ఒక అందరూ కలిసి కలెక్టివ్గా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ కూడా ఈరోజు చూస్తే వన్ సైడెడ్గా, అది పార్షియల్గా ఇలా వెళ్ళిపోతూ ఉండడం కూడా నిజంగా చాలా ఆందోళన కలుగుతోంది. ముఖ్యంగా మనం ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత మనం ఆ రాష్ట్రాన్ని ఈ విధంగా వెనక్కు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్క నేత కూడా ఆలోచన చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే రిజర్వేషన్ అని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నదో ఆ రిజర్వేషన్ ప్రక్రియను పక్క పెట్టి ఏదైతే నిజంగానే బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అత్యధిక శాతం నివసిస్తున్న గ్రామాలే కానీ లేకపోతే పట్టణాలే కానీ ఏవైతే ఉన్నాయో, డివిజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెన్సస్ ప్రకారంగా టికెట్లు ఇవ్వమని చెప్పండి. ఇవాళ బీసీ అధిక జనాభా ఉన్న కాడ బీసీ రిజర్వేషన్ కేటాయించమని చెప్పండి. ఆ రకంగా చేసే ఉద్దేశం వీళ్ళకి ఎందుకు లేదో అర్థం కావట్లేదు. ఇవాళ బీసీ జనాభా ఉన్న కాడ ఓసీకి ఇస్తారు, బీసీ ఆర్థిక జనాభా ఉన్న కాడ ఎస్సీకి ఇస్తారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రక్రియ చూడండి, మొన్న అసలు వాస్తవం ఒకటే ఇల్లు ఉంటే ఎస్సీ, దాన్ని ఎస్సీ రిజర్వ్ చేశారు. ఒక గ్రామంలో ఇవాళ సెన్సస్ మీరు చెప్పింది నిజమే మహేంద్ర గారు. ఒక్కటే ఇల్లు ఉన్నటువంటి ఎస్సీ దగ్గర ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇంట్లో మహిళ సర్పంచ్ అయింది, ఆమె కొడుకు వార్డు మెంబర్ అయ్యాడు. ఒక్కటే ఇల్లు ఉంది అక్కడ, ఇంకా ఆప్షన్ కూడా లేదు. అసలు అదేంటో అర్థం కాలేదు. మరి అది ఎవరా రిజర్వేషన్ ఇచ్చారో ఏంటో. మొన్న తీసిన రిజర్వేషన్ ప్రక్రియ కూడా కరెక్ట్ లేదు. ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియలో చాలా మంది నష్టపోయారు ఇవాళ. ఎందుకంటే అక్కడ జనాభా లేదు, అక్కడ రిజర్వేషన్ ఇస్తారు. లేని జనాభాలో ఒక ఇల్లు ఒక ఇల్లు ఇస్తారు. ఏ రకంగా న్యాయం చేసినట్టండి ఇవాళ ఖమ్మంలో చూడండి, లేకపోతే తెలంగాణలో చూడండి, చాలా జిల్లాలో కూడా ఇష్టం రిజర్వేషన్ తీయడం జరిగింది. చాలా మంది బీసీ నేతలు నష్టపోవడం జరిగింది మొన్న. మరి ఆ రిజర్వేషన్ మీద బీసీ నేతలు ఎవరైతే బీసీ నాయకులు చెప్పుకుంటారో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఆ రిజర్వేషన్ ప్రక్రియ మీద ఓన్లీ 42% మీద కూడా కాన్సన్ట్రేషన్, ఇక్కడ రిజర్వేషన్ తీసిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ? అసలు వీళ్ళకి ఎందుకు అందులో ఉన్న లోగుట్టేందుకు? ప్రభుత్వం వీళ్ళు చేతులు కలిపిరని చెప్పేసి అనుమానం కలుగుతా ఉన్నాయి. అంటే మరొక క్వశ్చన్ కూడా, ఇక్కడ గవర్నర్ ఆమోదం పొందలేదు, రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. ఇక్కడ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతులు కాలని ఆపుతున్నారు. దీని వెనక ఏ పార్టీ ఉందో మాకు తెలియదా అని కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా కామెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. దానికి ఏం చెప్తారు మరి? ఒకటండి, ఇప్పుడు ఒక చెప్తాను. సుప్రీంకోర్టు మనకు దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చాక తీర్పుకు లోబడి ఏ ప్రభుత్వం అయినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం మరి సుప్రీంకోర్టును నమ్మకుంటే మరి వీళ్ళు అధికారం రావడానికి ఇచ్చే హామీలు అండి ఇవన్నీ. ఈ 42% అధికారం రావడానికి ఇచ్చే హామీ. వాళ్ళు ఏదో సాధ్యమైతే అని చెప్పేసి వాళ్ళకి ముందే తెలుసు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా సాధ్యం కాదని చెప్పేసి ఇవాళ బీజేపీ పార్టీ మీద రుద్దే అవకాశం కనబడతా ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీ చేయొచ్చుగా 9th షెడ్యూల్ పెట్టొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే
ఆర్థిక అసమానతలతోని వార్షిక రిజర్వేషన్ ఇస్తే బాగుంటది వాళ్ళ బీసీలలో చాలా మంది అణగారిన కులాలు ఏవైతే బీసీలో ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ రావట్లేదు బీసీలు ఇవాళ వేల కోట్లకు ఉన్న వాళ్ళకు మాత్రమే బీసీ రిజర్వేషన్ కోట్లో వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తా ఉన్నారు అందుకే నేను ఏమంటా అంటే 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ కూడా ఆర్థిక అసమర్థత ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ చేయండి. ఏ పార్టీని ఒప్పుకుంటుంది ఇక్కడ ఆర్థిక అసమర్థతను పక్క పెట్టేసి ఇవాళ ఏదైతే సోకాళ్ళు వ్యక్తులు ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కొక్క ప్రభుత్వానికి అమ్ముడు పోతా ఉన్నారు బీసీ నేతలు. అమ్ముడు పోదని చెప్పి చెప్తా ఉన్నారు మీరు అమ్ముడు పోకుండా నిక్కచ్చి కొట్లాడండి నిక్కచ్చి కొట్లాడే పరిస్థితి బీసీ నాయకుల దగ్గర లేదు మీరు గమనించండి. మన ఇద్దరు నాయకులు కొట్లాడుకుంటా ఉన్నారు ఈయనొక మాట చెప్తున్నాడు, ఆయన ఒక మాట చెప్తున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఒకళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారు, ఒకళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రకరకాలు వ్యక్తుల మధ్య విద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాల పేరు మీద అసలు కులాలే లేకుండా ఇవాళ ఓన్లీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు రెండే కులాలు పెట్టించి ఇలా రిజర్వేషన్ పెడితే వాళ్ళకి పంచాయతీ ఏది పంచాయతీ ఉండే అట్లాంటి రిజర్వేషన్ కూడా బయట. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఆర్థిక అసమానతల్ని చూసి రిజర్వేషన్ ఇవ్వాలా, సామాజిక అసమానతలు అంటే సరే దాని గురించి చర్చ కూడా మనం చేద్దామన్నది మహాసముద్రం అవుతుంది ఇప్పుడు. సరే హైందవి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాము. హైందవి గారు, ఒకవేళ కాంగ్రెస్ ఈ రిజర్వేషన్లు ఈ బిల్లులు ఇవన్నీ పాస్ అవ్వకపోయినా కానీ వాళ్ళ పార్టీ తరపున మేము 42% రిజర్వేషన్ ఇస్తాం, 42% సీట్లలో ఖచ్చితంగా మా వైపు నుంచి బీసీలకు కేటాయిస్తామని చెప్తే మీ పార్టీ కూడా అందుకు అనుగుణంగా ముందుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. యాక్చువల్ గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే కంటే బేసికల్ గా మా వారు కూడా సర్పంచ్ మొన్నటి వరకు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది గ్రామ పంచాయతీలలో మొత్తం కూడా. కంప్లీట్ గా ఒక మండలాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేల యొక్క పలుకుబడితోన వాళ్ళకి ఇష్టమైనటువంటి రిజర్వేషన్స్ అక్కడ అమలు చేయించుకుంటున్నారు అనమాట. ముందే చెప్పించుకుంటున్నారు ఎక్కడక్కడ ఏమేమి కావాలి అని చెప్పి. మండలం ఇప్పుడు సపోజ్ మా మండలం ఉందండి, మా మండలం మొత్తం కూడా ఇవాళ బీసీ, కంప్లీట్ బీసీ. ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచ్ గా, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ మొత్తం ఓవరాల్ కూడా బీసీకే ఇచ్చేసారు రిజర్వేషన్ వైజ్ గా. సరే, మరి ఈ బీసీ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు సంతోషం ఇచ్చిర్రు. మరి ఈ బీసీలలో మరి అందులో కూడా మీరు ఉన్నటువంటి ఒకటే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే అందరికీ కూడా ఈక్వల్ గా మీరు అక్కడ సీట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? ఇది ఒకటి తేల్చాలి. ఎందుకంటే ఏపీసీ వర్గీకరణ అన్నది కూడా అందుకోసమే కదా మనం అడుగుతున్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బాగుంది, బీసీ రిజర్వేషన్ లో మరి అక్కడ ఉన్నటువంటి కులాలు ఎవరు పోటీ చేయబోతున్నారు? రేపు మహిళలకు ఒకవేళ బీసీ మహిళ వస్తే బీసీ మహిళగా ఆ బీసీలలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు పోటీ చేస్తారా, లేకపోతే ఉన్నటువంటి ఈ 3-4 కులాల వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తారా అన్నది కూడా ఒక క్లారిటీ రావాలి మనకి. ఒక మండలాన్ని కూడా మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అన్ని కూడా మీరు ఒక బీసీ వాళ్ళకి ఇస్తున్నాం రిజర్వేషన్ వైజ్ గా మీరు అంటున్నప్పుడు బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఆ ముసుగులో మీరు చేస్తున్నటువంటి ఘోరాలు అర్థమవుతున్నాయా మీకు? అసలుకి మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది మా దగ్గర. అంటే ఎవరు కూడా పోటీ చేయలేరు ఇంకా అక్కడ. కేవలం ఆ ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటది అనమాట. మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు అదే రిజర్వేషన్ ని ఒకవేళ రేపు జనరల్ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎమ్మెల్యేకు, ఎంపీకి కూడా మీరు ఏమైనా దాన్ని కేటాయించేటటువంటి అవకాశం ఉన్నదా అని చెప్పేసి అనేది కూడా ఒక డౌట్ అనమాట మాకు ఇక్కడ. ఇక మా పార్టీ విషయానికి వస్తే సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా వస్తే మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం. కోర్టు తీర్పును గౌరవించి ఏ విధంగా పొమ్మంటే ఆ విధంగా మా పార్టీ తరపు నుంచి కూడా మేము పోయే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి పోటీకి మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు మా పార్టీ ఒక నేషనల్ పార్టీ, మేము ఒక కేంద్రంలో సర్కార్లో ఉన్నాం మేము. కాబట్టి ఏం చేస్తామనంటే మాకంటే ఒక పాలసీ ఉంటుంది, పార్టీ పాలసీ ఉంటుంది. మేము అంత్యోదయాన్ని నమ్మేటటువంటి పార్టీ మాది. మేము చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పేసి కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాది ఇవాళ. కాబట్టి ఏంటంటే ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో, ఎంబీసీ ఎవరున్నారు, బీసీలు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా పార్టీ పరిశీలిస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ఈ బీసీ నాయకుల లోపల ఐక్యత రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ కి అర్థం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం ఉండేటటువంటి లేదనమాట, అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకుంటున్నది కానీ మా పార్టీ తరపు నుంచి రిజర్వేషన్ ని కోర్టు తీర్పుని పక్కా గౌరవించి దాని ప్రకారమే మేము రిజర్వేషన్స్ తో వెళ్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి మేము వెళ్తాము, లేకపోతే ఇంకెవరో ఇస్తున్నారు కదా అని చెప్పేసి మేము పోవాలని చెప్పేసి అట్లాంటి ఉద్దేశాలు అయితే పార్టీకి లేవు. ఓకే అండి. శర్మ గారు, అంటే వారిద్దరు చెప్తున్నట్లు కూడా ఒక పాయింట్ అయితే మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. బీసీలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ బీసీలలో చాలా కులాలు కూడా మరింత వెనకబడినటువంటి వర్గాలుగా ఉన్నాయి.
కేవలం బీసీల్లో కొన్ని కులాలకు సంబంధించి మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇన్ కేస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేసినా కానీ. ఎందుకంటే డెఫినెట్గా ధనబలం, సామాజిక బలం ఇవన్నీ చూసుకొని మళ్ళీ సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఎవరికైనా కానీ అలాగే ఇస్తారు ఈ పార్టీలు. కాబట్టి బీసీలో కూడా కొన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది ఒకవేళ ఇచ్చినా కానీ. ఈ సబ్ కేటగిరీలు ఖచ్చితంగా చేయాలనేటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దాంట్లో కూడా మళ్ళీ మహిళలకి కొంత హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైందవి గారు మాట్లాడతారు, ఒక్కసారి శర్మ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి తప్పకుండా వస్తాను. శర్మ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్టయితే అసలు బీసీ అనేటువంటిది వీళ్ళు ఎలా డిఫైన్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. నాకు అనిపిస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తున్నాయంటే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలను మాత్రమే బీసీల్లో వాళ్ళనే ప్రమోట్ చేసేటువంటి ఒక ప్లాన్తో వాళ్ళు ఉన్నట్టు మనం తెలుస్తోంది. ఆయా పార్టీలు. అవునండి, ఆయా పార్టీలు. ముఖ్యంగా మనం గమనిస్తే తెలుగులో ఒక నానుడి ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటిది ఒక పద్ధతి. ముఖ్యంగా ఇప్పుడు మనం బీజేపీ పార్టీని తీసుకుంటే అది ఇప్పుడు కేంద్రంలో సత్తాలో ఉంది, పవర్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు ఒక పని చేసి చూపించారు. బీసీ ప్రధానిగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఇది 3rd టర్మ్ వారు ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క క్యాబినెట్ ఏదైతే చూస్తే దాంట్లో కూడా మేజర్ వాళ్ళ ఒక పార్ట్ బీసీలకు కూడా తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించారు. మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో ముందు వాళ్ళ క్యాబినెట్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, అలాగే వాళ్ళకి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు, అది కూడా చాలా ముఖ్యం. ఒకరిని మంత్రిగా చేయటం కాదు, వాట్ టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ అనేది కూడా చాలా ముఖ్యం. అలా మనం చూపిస్తే కనుక ప్రజల్లో తప్పకుండా విశ్వాసం కలుగుతుంది, నిజమే. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం, కీలకమైన అంశం, బీసీల్లో అంతర్గత వర్గీకరణ అనేది చాలా ముఖ్యమండి. ఎందువల్ల అంటే అసలు ఫలితాలు అనేటువంటిది క్రీమీ లేయర్కు మాత్రమే అందుతున్నాయి. ఇప్పుడు బీసీల్లో కూడా మనం చూసినట్టయితే ఒక క్రీమీ లేయర్ ఉంది, అలాగే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు నిజంగా మనం ఆదుకోవాల్సింది, మనం ఇవ్వవలసింది ఎవరికి అంటే ఎవరైతే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేయబడ్డారో, ఇన్సిగ్నిఫికెంట్గా ఎవరైతే భావింపబడ్డారో వాళ్లకు మనం ఇవ్వాలి. తగిన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడే బీసీ రిజర్వేషన్స్ ప్రక్రియ అనేటువంటిది సార్థకమవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఈ అంశాలని నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి కనుక ఉంటే వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. అలా ముందుకు వెళ్తేనే బీసీ సామాజిక వర్గానికి మొత్తంగా కూడా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు, మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను. ఎస్, అంటే పార్లమెంట్లోనే చర్చ జరగాలనేటువంటి ఇది కూడా ఉంది. రాష్ట్రాలకు సంబంధం లేకుండా అసలు దేశవ్యాప్తంగా కూడా ఈ అంశానికి సంబంధించి ఒక డెసిషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూస్తారు దాన్ని? అది మేబీ అది కూడా ఇన్ ఫ్యూచర్ ఇట్ మైట్ టేక్ ప్లేస్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు బీహార్లో చూస్తున్నాం. అలాగే డిఫరెంట్ డొమినియన్స్ అండ్ స్టేట్స్లో కూడా మనకు ఇటువంటి ప్రెషర్, ఈ పాయింట్ అనేది హైలైట్ అవుతున్నటువంటి ఒక నేపథ్యంలో తప్పక చర్చ కూడా మరి ఎంతో కాలం కూడా పట్టకపోవచ్చు. చాలా దగ్గరలోనే అటువంటి ఒక డిస్కషన్ కూడా మనం పార్లమెంట్లో చూసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఓకే, హైందవి గారు ఏదో చెప్తున్నారు. హైందవి గారు, ఉన్నూరు కాపుని ఓసీలలో చేర్పించండి అని చెప్పేసి బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ కులం ఏదైతే ఉందో ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఓసీలలో కలిపేసేయండి ఇప్పుడు అని చెప్పేసి అంటే వీళ్ళకు బేసికల్ గా ఒక ఏకాభిప్రాయం అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే రేపు పార్లమెంట్ లో చర్చకు రావాలి అంటే కూడా ఇక్కడ మన దగ్గర ఓసీలు, కర్ణాటకలో బీసీలు, మన దగ్గర ఓసీలు ఇంకొక వేరే దగ్గర బీసీలు అవుతున్నారు, లేకుంటే ఎస్సీ ఎస్టీలకు వస్తున్నారు. కాబట్టి ఈ క్రైటీరియా అనేది చాలా ఒక ఇది కంప్లీట్ గా కూడా ఒక క్లమ్జీ అనమాట, క్లమ్జీ థింగ్ ఇది. బీసీలు అనే వాళ్ళు ఒక దగ్గర ఒక్కొక్క కులం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి రూపాంతరం చెందుతా ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ ఏ విధంగా చేయాలి అన్నది రేపు జరగబోయేటటువంటి మనకు సెన్సెస్ ఏదైతే ఉందో, మన యొక్క డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని క్యాస్ట్ అండ్ సెన్సెస్ మనం చేస్తాం కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి. కాబట్టి ఖచ్చితంగా 100% ఈ యొక్క చర్చ రావాలి అన్నకంటే ముందు కూడా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా లెక్క అనేది ఖచ్చితంగా జరగాలి. జనాభా లెక్కలతో పాటు కులగణన జరుగుతుంది. కాబట్టి ఈ కులగణన మొత్తం కూడా కంప్లీట్ అవుతే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయం పైన. ఆ టైంలో మనము ఖచ్చితంగా పార్లమెంట్ లో దీని విషయంలో చర్చ వచ్చినప్పుడు శుభ పరిణామం ఖచ్చితంగా అది. ఎందుకంటే మా యొక్క పార్టీ పాలసీ కూడా అంత్యోదయ అని చెప్పేసి ఇంత ముందుగా చెప్పినాం.
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనుకున్నప్పుడు 100% అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజలకందరికీ, పేద ప్రజలకు ముఖ్యంగా న్యాయం జరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది 100% జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం తెలంగాణలో మేమేదో చేసినాం, మేమేదో మార్పు చేపించి చూపించినామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఆలోచించుకోవాలి. దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణలో ఉన్న పరిస్థితులు కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఉండవన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఓకే, రైట్. మహేంద్ర గారు, ఒక్కటండి వాస్తవంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అధికారమే లక్ష్యంగా హామీలు ఇచ్చే క్రమంలో ఏవైతే ఉంటాయో అధికారం రావడానికి హామీ నెరవేరుతుందా లేదనే ఒక ఆలోచన లేకుండా, అంటే ఆలోచనకు దూరంగా హామీలు ఇస్తూ తర్వాత హామీ చూద్దాంలే ఒక 5 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ 5 సంవత్సరాలు అట్లా ఈ రకంలో మనం చూస్తాను. గతంలో కూడా మీరు గమనించండి, కేసీఆర్ గారు 2014 అధికారం ఇచ్చినాక దాదాపుగా ఉచిత పథకాలు ఏవైతే ఉన్నా ఉచిత పథకాలతో రెండోసారి కూడా అధికారం రావడం జరిగింది. కానీ మూడోసారి ఏమైతే అంటే ఉచిత పథకాలనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నాయని చెప్పేసి ప్రజలు గ్రహించారు. ఎందుకంటే ఇవాళ అదే రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ పక్కన పెడితే కొద్దిగా ఆర్థికంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆర్థికంగా అసమానతలతో రిజర్వేషన్ వాళ్ళని చెప్పి ఎందుకు పోరాడుతున్నాం అంటే ఇవాళ దళితులలో చాలా మంది కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళు, అదేవిధంగా ఐటీ పేమెంట్ చేసే వాళ్ళకి కూడా ఇవాళ దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఆ రోజు బీసీ బంద్ కూడా అదే రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వము బీసీ బంద్ అని చెప్పేసి కూడా దాదాపు 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది. నేను ఏమంటే వీళ్ళు ఇవాళ దేశం ఒక అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్ర అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి చెందకుండా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. ఇవాళ కేంద్రం ఏదైతే ఉందో ఒక మాట చెప్తే ఆ మాటను నిలబడి ఇవాళ మోడీ గారు వారి నోటికి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడి ఒక పథకంగా రూపొందుకుంటా ఉంటుంది. కానీ ఇవాళ ఈ రకంగా వీళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తానప్పుడే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్ అసలు భవిష్యత్తు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ 18 నాడు రాష్ట్రపతి పిలిపించేది. ఇవాళ 18 రాష్ట్రపతి పిలిపించి దేనికోసం అంటే సుప్రీంకోర్టు నిర్ణయాలకు హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే కంటెంప్ట్ కోర్టు దిక్కన జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ కోర్టు తీర్పులకు అనుకూలంగా ప్రజలు గౌరవించుకోవాలి. ఇవాళ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళ బంద్ పాటిస్తే ఇవాళ సమాజం ఏ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అంటే ఇవాళ ప్రభుత్వం ఓకే అంటుంది, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఓకే అంటుంది, కానీ ఇక్కడ కోర్టు అడ్డుకుంటుంది. మరి కోర్టు అడ్డుకుంటుంది కాబట్టి మరి 18 నాడు ఇవాళ బీసీ ఏదైతే బీసీలు చేపడుతున్న అయితే జేసీ అయితే బంధిస్తున్నారో మరి కోర్టు తీర్పు వ్యతిరేకంగా బంద్ పిలిపిస్తున్న విషయం బీసీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇవాళ వాళ్ళొక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాయమాటలు నమ్మి మీరు మోసపోయారు. ఎందుకంటే 40% అమలు కాదన్న విషయం మీకు తెలిసే కానీ వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి అనుకొని వాళ్ళతో అనేక సార్లు చర్చ జరిపారు ముఖ్యమంత్రి గారి ఇంటిలో బీసీ నేతలు. మరి అప్పుడైనా ఇట్లాంటి విషయాలు చర్చకు రాలేదా? ఇవాళ వాళ్ళ కోర్టు అడ్డుకుంటున్న విషయం ఆనాడు తెలియదా? వీళ్ళందరూ బాగా మేధావులు. మహేంద్ర గారు, అసలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మనతో పాటు, ఒకసారి వారితో మాట్లాడదాం. దయానంద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా చూస్తారండి? ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా చుక్క ఎదురైంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళైనా ఇతర వర్గాల వాళ్ళైనా ఏం చెప్తున్నారంటే అన్నీ తెలిసే కాంగ్రెస్ ఇదంతా కూడా చేస్తోంది, హైకోర్టులో సుప్రీంకోర్టులో వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది, ఎందుకంటే 50% క్యాప్ ఉండేటువంటి విషయం వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు, అయినా కానీ సర్వేలు చేపించి బీసీలకు లేనిపోని ఆశలు కల్పించారనేటువంటి విమర్శ ఉంది. అండ్ స్థానిక సంస్థల ఎన్నికలు డిలే కావడానికి కూడా కాంగ్రెస్ ప్రధాన కారణం అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు వీటికి? సార్ మీకు మొదటిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ టీవీకు మేము ఒకటి చెప్తున్నాం సార్, మా ముఖ్యమంత్రి ఏదైతే సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు బీసీకి 42% ఇవ్వాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్. రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఏదైతే మరి బీసీలో అణగారిపోతున్నటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఉద్దేశంతో బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే మరి ఏదైతే సెంట్రల్ లో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ మరి దాన్ని ఒక యాక్సెప్ట్ చేయకుండా మరి బీసీలను ఒక అనగదొక్కడానికి మరి ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో కోర్టు ద్వారా. దయానంద్ గారు మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మనందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మేము అన్నామండి నరేంద్ర మోడీ గారు, మీరు గారు అని పిలవండి ముందు. మీరేం నరేంద్ర మోడీ గారు, ఓకే మేము నరేంద్ర మోడీ గారు అన్నామండి.
నరేంద్ర మోడీ గారు అనాలండి మీరు, మేము గాంధీ గారు డెఫినెట్ అంటాం. ప్రధానమంత్రి కదా, అందరికీ ప్రధానమంత్రి. మేము దాన్ని చేస్తాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పండి కంటిన్యూ చేయండి దయానంద్ గారు. రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు అండగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తీసుకున్నదో, అదే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు సాహసోపేతమైనటువంటి నిర్ణయం అండి ఇది. మరి దాన్ని మరి కోర్టు ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే మరి పిటిషన్ వేసినందుకు అది అగ్ర కులాల వాళ్ళు మరి పిటిషన్ వేసి దాని మీద మరి బీసీలకు అన్యాయం చేసిందో ఇది మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా మరి బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, అన్ని కులాలకు, అన్ని మతాలు, అన్ని కులాలకు మరి న్యాయం జరగాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. మరి మేము ప్రభుత్వం మరి మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఒక నిర్ణయం అండి. మరి కోర్టు దాన్ని పక్కకు పెట్టి మరి దాన్ని ఒక తీర్మానం ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ బీసీ అందరికీ అలా ఒక వాళ్లకు అన్యాయం చేసినట్టేనండి, ఒక అన్యాయం జరిగినట్టే మేము ఆలోచిస్తున్నామండి. దీని మీద మరి తప్పకుండా మరి ఏదైతే రేపు ఎల్లుండి ఇచ్చినటువంటి బంద్ పిలుపు ఏదైతే ఉన్నదో జేఏసీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి కోదండరామ్ గారు కూడా మరి ఆయన బీసీలకు మద్దతుగా చేస్తూ ఇలా జాదుల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి బీసీలకు మద్దతుగా చేస్తున్నటువంటి దాన్ని మేము తప్పకుండా జేఏసీ వారు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి బంద్ను విజయవంతం చేసి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను మేము కలుపుకోపోయి పార్టీకి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక బీసీలకు అండగా ఉంటామని చెప్పి మేము దాన్ని బంద్ను తప్పకుండా మేము దాన్ని మద్దతు చేస్తామని చెప్పి మేము చెప్తున్నామండి. రైట్. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, హైకోర్టులో అలాగే స్టే ఉంది, స్థానిక సంస్థలు డిలే అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి పాత రిజర్వేషన్ తోటే ముందుకు వెళ్తారు, ఎందుకంటే 50% క్యాప్ కు సంబంధించి చాలా క్లియర్ గా ఉంది సుప్రీంకోర్టు. మరి లేదండి, ప్రభుత్వం ఆ విధంగా లేదు. తప్పకుండా కోర్టులో మేము గెలుస్తాము. తప్పకుండా కోర్టులో మాకు కంపల్సరీ మాకు 42% మాకు ఇచ్చేటువంటి పరిస్థితిలో కోర్టు తీర్మానం కూడా చేస్తుంది. ఇవి ఏదైతే వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా మరి ఆ యొక్క రిజర్వేషన్ మేము కల్పించి మరి అన్ని వాళ్ళకు, అన్ని వర్గాలకు మేము సమానమైనటువంటి ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తప్పకుండా మేము ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా మేము మెజార్టీగా మేము గెలుస్తామని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి. హలో, మనతో పాటు బీసీ సంఘం నేత నీలకంఠేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడి డిబేట్ ని క్లోజ్ చేద్దాం. నీలకంఠేశ్వరరావు గారు నమస్కారం అండి. ఎలా చూస్తారండి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు కావచ్చు, గతంలో హైకోర్టు స్టే విధించడం కావచ్చు, అసలు ఈ పరిస్థితులను ఎలా చూస్తారు? ఇంకా హోప్ ఉందా మీకు? ఏం చెప్తారు? ఐ విల్ టెల్ యూ థింగ్స్ వెరీ క్లియర్ సార్. ఇందాక జరిగిన డిస్కషన్స్ లో బీజేపీ వాళ్ళతో కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు వర్గాలు ఈ రోజున చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది. మోడీ గారు బీసీ అనేది, మోడీ ఈజ్ నాట్ ఎ బీసీ బై బర్త్. ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ దట్ వన్. Majority of the people they are having this notion that BC, as a BC PM, he will do something for the backward classes. He will never do it because he is a pawn of RSS, he is a pawn of BJP. Sir, ప్లీజ్ మోడీ మేడం మాట వినండి. మేడం మోడీ గారి విషయమే చెప్తున్నాం మేడం, వినండి నా మాట. మాట్లాడినంతసేపు మేమేం అనలేదు కదా. వినండి మేడం, మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సరే సరే కాలేదు కదా. నీలకంఠేశ్వరరావు గారు ఒక్క విషయం. మేడం వినండి మేడం, హైందవి గారు నేను చెప్తాను. వినండి మేడం, చెప్తాను ఒక్క నిమిషం. నా మాట నీలకంఠేశ్వరరావు గారు ప్లీజ్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. నీలకంఠేశ్వరరావు గారు ఒకటే విషయం. నీలకంఠేశ్వరరావు గారు ఒకటే విషయం.
కేంద్ర ప్రభుత్వము మోదీ గారు బీసీ రిజర్వేషన్ అనేది ఇక్కడ అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది అనేటువంటి చర్చ లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని హైలైట్ చేద్దాం. మోదీ గారు బీసీయా కాదా అనేటువంటి చర్చ కూడా వద్దు. అసలు ప్రధానమంత్రి కులాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడం కూడా నేను సమర్థించను. బీజేపీ వాళ్ళకే చిత్తశుద్ధి లేదు. నేను చెప్తే రైట్ సరే వారిని చెప్పనిద్దాం. నీలకంఠేశ్వరరావు గారు సరే, మోదీ గారికి మన దేశ ప్రధానమంత్రికి కులాన్ని అంటగట్టడమో లేకపోతే ఆయన వర్గానికి చెందినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం దయచేసి చేయొద్దనే నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లు అనేటువంటి దాని చుట్టే డిస్కషన్ జరుగుతోంది. మీరు దానికి స్టిక్ అయి మాట్లాడండి. కైండ్లీ హైందవి గారు ప్లీజ్, ఇంకా వారిని చెప్పనివ్వండి. అన్నిటికీ జరిగింది కూడా మా హక్కు మేడం. మా బీసీలకి మేము అనుభవిస్తాం. 40 సంవత్సరాల నుంచి మేము వివక్షకి గురి అవుతున్నాము. పార్టీ కార్యాలయంకి వచ్చినప్పుడు రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు మరి సపోర్ట్ చేస్తున్నాం అందుకని ఈ బంద్ సపోర్ట్ చేయడం కాదు మేడం, గుర్తించుకోండి. మీరు నా మాట 2 నిమిషాలు వింటారా? మీరు వినండి సార్, మీరు విన్న తర్వాత మీరు ప్రశ్నించండి. నేను ఇంత సమాజం రాజ్నాథ్ సింగ్ గారు చిత్తశుద్ధి అంటున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? ఎలక్షన్ పోకుండా కులగణన చేస్తా అన్నారు. చేసిండ్రా? చేయలే. మళ్ళీ తర్వాత 2018 చెప్పారు. మళ్ళీ కులగణన చేయలే. చెప్పనివ్వండి ప్లీజ్. హైందవి గారు చెప్పనివ్వండి పూర్తిగా. కౌంటర్ అటాక్ చేయొచ్చు. ఇన్ని మాటలు ఎక్కడున్నాయి? మీకు చిత్తశుద్ధి ఎక్కడున్నది? మీ పార్టీకి వారి పార్టీ వదిలేసేయండి. అసలు రాష్ట్రంలో ఎంతవరకు అమలు చెప్పే ప్రయత్నం చేయండి. లెక్క పెట్టాలంటారు. లెక్క పెట్టిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎక్కడండి ఇంత అన్యాయం బీసీలు జరుగుతా ఉన్నది. మాకు ఏం న్యాయం చేస్తుంది చెప్పండి. 50% క్యాపింగ్ ఏ కాన్స్టిట్యూషన్ లో రాసింది మీరు చెప్పండి. ఏం బరాబర్ అంటారు? బరాబర్ ఏమంటారు చెప్పండి. మరి ఎందుకు మోసం చేసిండ్రు? మీరు వెనక్కి ఎందుకు పోయినరు? ఆర్ఎస్ఎస్ ఒక మాట్లాడుతుంది. చెప్పండి హైందవి గారు ఒక్క నిమిషం అండి. హైందవి గారు నేను చెప్తాను. హైందవి గారు కైండ్లీ హైందవి గారు గురించి మాట్లాడారు, మోదీ గురించి హైందవి గారు నేను చెప్తాను. ఒక్క నిమిషం. నీలకంఠేశ్వరరావు గారు ఒక్క విషయం అండి. హైందవి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు వినిపిస్తోందా? హైందవి గారు హైందవి గారు కెన్ యు హియర్ మీ? హైందవి గారు కెన్ యు హియర్ మీ? హైందవి గారు ఒక్క నిమిషం నేను చెప్తాను వారికి. హైందవి గారు ఒక్క నిమిషం ఆగండి. హైందవి గారు భాష ప్రధానం అండి. హైందవి గారు భాష విమర్శలు ప్రతి విమర్శలు మామూలే, కానీ వ్యక్తిగత దూషణకు దయచేసి వెళ్ళొద్దు. ప్యానెల్ లో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలో చేసే ప్రసక్తే లేదు. హైందవి గారు నేను వారికి చెప్తాను, టాపిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఇది ప్రజాస్వామ్యంలో ఒక డిస్కషన్ అంతే తప్పిస్తే నువ్వు దాదాపు కావు, నువ్వు హీరో కాదు, నీకు కన్నులు కాదు. ఎందుకు కొడతారు? ఎట్లా కొడతారు? మీ స్థాయి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? దేనికండి?
RSS ఇన్వాల్వ్ అయి ఉందా ఇందులో? బరాబర్ ఇన్వాల్వ్ అయింది. చదువుకోండి. బీసీ రిజర్వేషన్స్ కి ప్లస్ చేసింది బీజేపీ, నెగిటివ్ అన్నారు. పేపర్ చదువుకోండి మీరు. ఆర్ఎస్ఎస్ మీరు ఏం మాట్లాడిందో మీరేనండి. మీదే డబుల్ టాంగు, మీకే చిత్తశుద్ధి లేదు మేడం. సరే నీలకంఠేశ్వరరావు గారు, నీలకంఠేశ్వరరావు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, లేకపోతే డిబేట్ నేను క్లోజ్ చేస్తాను. ఇదే మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే. నీలకంఠేశ్వరరావు గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏ మేడం ఒక వ్యక్తి డిబేట్ చేస్తా ఉంటే కొడతాం తిడతాం అంటే ఇదేం డిస్కషన్ సార్? నాకు అర్థం కాదు. మీరు అనవసరంగా రాజకీయాల్లోకి సంఘం ఎందుకు రాగుతున్నారు అని చెప్పేసి మాకు మేము అడుగుతున్నది. ఏం అడుగుతున్నారు మరి? మీరు కొడతాం తిడతానంటే ఇదేంటి మీ చేతిలో ఉన్నాయా? మాకు వేరే పబ్లిక్ లేదనుకుంటున్నారా? సరే చూద్దాం, అది కూడా చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఏం చూస్తారు? రిజర్వేషన్ గురించి మాట్లాడండి, ఇక్కడ నిలదీయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేడం కాంగ్రెస్ మీకు లేదు, మీలో మీకే ఐక్యత లేదు. మీరు మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉంది మేడం? అసలు హిందువుల గురించి టాపిక్ ఎందుకు వస్తుందండి నీలకంఠేశ్వరరావు గారు? హిందువుల గురించి ఎందుకు, అసలు హిందువుల గురించి ఎందుకు, ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు? నీలకంఠేశ్వరరావు గారు ఒక నిమిషం ఆగండి. నీలకంఠేశ్వరరావు గారు ఒక నిమిషం ఆగండి. నీలకంఠేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఆగండి. వినిపిస్తోంది నా మాట? నీలకంఠేశ్వరరావు గారు టెక్నికల్ టీం ఒకసారి చెక్ చేయండి వాయిస్ వెళ్తుందో లేదో. భయపట్టాలం కాము, మీ భాష కాస్త మార్చుకోండి. హిందూ భాష చాలా సరే రైట్. ఒక్క నిమిషం ఆగండి. శర్మ గారితో లోపు మాట్లాడదాం. శర్మ గారు సరే, ఈ గొడవలు లేకపోతే హిందుత్వం ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే అనవసరంగా టాపిక్ డీవియేట్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, వీళ్ళ ఆమోదం పొందితే ఈజీగా బిల్లు పాస్ అయ్యేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనుకున్న లక్ష్యాలకు మనం చేరుకునే వాళ్ళం అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అంటే అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాత కూడా ఎందుకు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఆగుతోంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముఖ్యంగా విజయ్ గారు, మనం ఆలోచిస్తే స్వతంత్రం వచ్చి మనకు 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఒక వక్త అన్నారు 40-50 ఏళ్లగా కూడా బీసీ వర్గాలు అణచివేయబడుతున్నాయని. నిజంగా ఈ దేశాన్ని ఎవరు పరిపాలన చేశారు? 75 సంవత్సరాల్లో ఏ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది? అలాగే ఎవరు ఈ బీసీలను సరిగా తీసుకొని వెళ్ళలేకపోయారు, తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క నాయకుడిని కూడా తమ వర్గం బాగా సుసంపన్నం కావాలి, ఆ వర్గానికి అన్ని ఫలాలు అందాలనేటువంటి ఆకాంక్ష ఉండడం చాలా మంచిదే. అందరి యొక్క వాదనలు కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ యొక్క పాలసీ ఏంటంటే పర్సనల్ అబ్యూస్ అనేటువంటిది మనం ఎట్టి పరిస్థితిలో కూడా అంగీకరించం. అలాగే కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, అలాగే రకరకాలైనటువంటి ఐడియాలజీస్ను ముందుకు తీసుకొని రావడం కూడా మనం ప్రోత్సహించం. ముఖ్యంగా మన డిబేట్లో ఉండవలసినటువంటి పాయింట్స్ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ గవర్నమెంట్, అది ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు, తెలంగాణ గవర్నమెంట్ ప్లేస్ చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల యొక్క పరిస్థితి ఏమిటి, వీటిని ఎలా నడుపుతాము, దానివల్ల అలా నడపలేకపోతే కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, అలాగే ఇప్పుడు బీసీ నాయకులు కూడా వాళ్ళల్లో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను విస్మరించి వాళ్ళందరూ ఏకతాటిపై నిలబడాలని మనం అందరూ కోరుకుంటున్నాం. బీసీ వర్గానికి కూడా మేలు జరగాలి, వాళ్ళకి నిజంగా ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. ఇప్పుడు మన అందరి యొక్క ఆకాంక్ష ఒకటి ఏంటంటే బీసీ అనేటువంటి టర్మ్ను కూడా రీడిఫైన్ చేయండి. దాంట్లో అణగారిన వర్గాలు కూడా ఈనాటికి కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. మరి మీరు ఎస్టాబ్లిష్డ్ ఆ కమ్యూనిటీస్నే కాకుండా మిగతా కమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇచ్చి వాటిని కూడా పైకి తీసుకొని రండి. నిజంగా అటువంటి ప్రతిపాదనను ఫోర్ సైడ్స్ టీవీ కూడా వెల్కమ్ చేస్తుంది. అది నిజంగా మన రాష్ట్రానికి హితవు అవుతుందని నేను భావిస్తున్నాను. ఎస్ నీలకంఠేశ్వరరావు గారు ఒకటి చాలా క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నానండి. హైందవి గారు కావచ్చు, మీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి, ప్లీజ్ వినండి, మీరు తర్వాత మీరు మాట్లాడొచ్చు. లెట్ మీ కంప్లీట్. మీకు చెప్పాలనే ఉత్సాహం ఉంది, ఐ అప్రిషియేట్. కానీ నేను చెప్పిన తర్వాత, నా క్వశ్చన్ విన్న తర్వాత, నేను చెప్పింది అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి. వెయిట్ ఏ మూమెంట్. హైకోర్టులో కొట్టివేయడం జరిగింది సార్. హైకోర్టులో కొట్టేయలేదు. హైకోర్టులో కొట్టేలేదండి. ఆల్మోస్ట్ దానికి ఇంకా ఛాన్స్ లేదు. దానికి విన్నారా? దాని వల్లనే వాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళారు. ఓకేనా? సుప్రీం కోర్టులో కూడా అలా స్పెషల్ లీవ్ పిటిషన్లు వేస్తాను కూడా దాన్ని నిర్వీర్యమైంది.
విషయం ఏంటి మేడం, ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి తమిళనాడు కానీ వాళ్ళు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు వాళ్ళు 9th షెడ్యూల్ ప్రకారమే చేయగలిగారు అది. సో దాని ప్రకారమే ఈ రోజున అయితేనే ఈ పని అవుతుంది. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టు అలాంటిది మీ 9 జడ్జెస్తోని సహాని కేసులో ఉన్నప్పుడు 8 జడ్జిలు ఈడబ్ల్యూఎస్ ఇవ్వద్దని అన్నారు. రైట్, అగ్రీడ్. ఇవ్వద్దన్న తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం త్యాగం చేసి పట్టుకొచ్చింది వాళ్ళు. అగ్రీడ్. మరి అదే సవరణ ఈ చేయగలిగితే ఈ సమస్యలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది. వాస్తవానికి ఎందుకు చిత్తశుద్ధి లేదనేది మేము బీసీ సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీయే కాదు, బీసీ పార్టీ, నేను వైస్ ప్రెసిడెంట్ని. సో ఇది చేయగలిగితే ఈ గొడవలు వచ్చేవి కావు కదా. వాళ్ళు మొదటి కులగన్న దగ్గరే మీరు వద్దన్నారు. తర్వాత ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు బుక్ పట్టుకుని దేశం అంతా తిరగడం పెట్టారో అప్పుడు మళ్ళీ తర్జన భర్జనతో 2 వాదాలు పెట్టిండ్రు. ఒక వాదము వద్దు లెక్క పెట్టదు, ఇంకో వాదం ఆర్ఎస్ఎస్ఏ కరెక్ట్ చెప్పింది, ఏమని మీరు కులగన్న చేస్తేనే ఏదైనా లెక్కలు. ఎందుకు అడుగుతున్నాం? ఈ రోజున కోర్టుకి ఎక్కడికి వెళ్ళినా కొట్టేస్తున్నారు. మీది ఏది డెడికేట్ కమిషన్ చేసే 42% వచ్చారు కదా. మరి వచ్చిన తర్వాత కూడా ఇవాళ బిల్లు పెండింగ్ గవర్నర్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముంది? గవర్నర్ ఎవరి చేతిలో ఉన్నారు? ఇవాళ మీ అభియోగం ఉన్నది బీజేపీ పార్టీ ఉంది. అన్ని సెంట్రల్ ఆర్గనైజేషన్స్ మీద అన్నిటి మీద కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. ఇది కూడా ఒక భాగం అని మేము ఎందుకు అనుకోకూడదు? ఎందుకు? మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము అడుగుతున్నాం. న్యాయం జరిగి చేస్తే ఈ రోజున మేము సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేడం ఖచ్చితంగా అది మీ చేతిలో ఉన్నది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాహుల్ గాంధీ గారు మొన్న ఇచ్చిన స్పీచ్ లో కూడా క్లియర్ మేము కూడా తప్పులు చేసాం. 2005లోనే మేము చేసి ఉండాల్సింది, చేయలేదు. రెట్టింపుగా ఇప్పుడు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తారా చెయ్యరా, రేపు పవర్లోకి వస్తారా, ఎవరు వస్తారా పక్క పెడదాం మనం. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్. ఎందుకని అంటే ఇప్పుడు ఏదైతే 9 జడ్జెస్ ఏదైతుందో అసహా అనేది మళ్ళీ రివ్యూ పెట్టుకుని మళ్ళీ 11 జడ్జెస్ పెట్టి ఒక ఆప్షన్ ఉన్నది దాంట్లో. అదన్నా వాళ్ళు చేయాలి. లేదా ఈ తతంగం అంతా ఎందుకు? మేము బీసీల కోసం అన్నాం. హిందూ సమాజంలో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ ఇవాళ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంటే ఈ బీసీలు మేము విస్తరించలేము. మేము వాళ్ళకు కూడా న్యాయం జరగాల, చట్టపరంగానే న్యాయం చేయమంటున్నాం, పర్సెంటేజ్ ప్రకారమే న్యాయం అంటున్నాం అని ధైర్య సాహసం చేయగలిగితే మోడీ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ ఈ ప్రాబ్లం సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. ఇది ఒట్టిగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా నాటకం ఆడుతున్న కాదు. ఆయన ముందుకు వచ్చింది కదా. మేము మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద నేషనల్ పార్టీ అయి ఉండి ఎన్ని జనాలు ఎంతమంది ఎన్నిసార్లు ఢిల్లీ పోయి కులగణం చేయమంటే ఎప్పుడు స్పందించిందండి? చెయ్యమని కూడా ఎఫిడేవిట్ ఇచ్చిండు మీరు. విచిత్రమైన విషయం అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు అసలు హైకోర్టుకి ఏదో ఒకటి సుప్రీంకోర్టుకి చెప్పకూడదు. అయినా చెప్పిండు. అంటే ఎందుకు చెప్పిండు? దాని వెనకాల బలమైన కారణాలు. కులాలు కొట్టుకుంటారు, ముస్లిం హిందువులు కొట్టుకుంటారు, కుట్లాడుకుంటారు కాబట్టి మేము చేయలేదని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. మరి అంత ఆ స్టాండ్ మీద మరి నిలబడ్డారా మీరు? లేదు. మొన్న ఎప్పుడైతే రాహుల్ గాంధీ మీ మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అంతా కూడా నెగిటివ్ వెళ్తున్నాయి బీజేపీ అనగానే ఎస్ మేము కూడా లెక్క పెడతాం. కిషన్ రెడ్డి గారు 26లో మేము కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తారు సార్? ఈ బీసీలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఎప్పుడు ఉన్న దాంట్లోనే మాకు లేదురా బాబు అని అంటే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ని తీసుకొచ్చి మమ్మల్ని ఉన్నదానికి కూడా నోటి కూడు తీసేసిండ్రు. ఈ రోజున రెడ్డి గారి మీద ఎందుకు బట్టం గారు రెడ్డి ఉన్నారు కానీ వేసిన అతను మధుకర్ రెడ్డి గారి మీద ఎందుకు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు? ఆయన చేసిన పని కంటే మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మేము ఏమైనా తిరుగుబాటు చేసినామా? మీరు ఏమైనా డెడికేట్ కమిషన్ చేసినారా చెప్పండి. మీరు ఏమైనా ఉద్యమాలు చేస్తున్నారు? దేశం అంతా కూడా ఓసీలందరూ ఇక్కడ మాకు కావాలి రిజర్వేషన్ ఎక్కడ చేసింది? ఎక్కడ చేయలేదు. చేయకపోగా మీరు తీసుకొచ్చింది సరే బై, వాళ్ళు కూడా మన తోటి మనుషులే, వాళ్ళకి ఏదో కావాలన్నారు, అగ్రవర్ణంలో పేదవాళ్ళు ఉన్నారు, సరే ఓకే విల్ డూ ఇట్, వీ యాక్సెప్ట్ ఇట్. మరి మా దగ్గరకు వచ్చినట్టు మా హక్కునే మీరు కాలరాస్తున్నప్పుడు మేమంతా తిరుగుబాటు చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి మేడం? మీరెవరో మాకు తెలియదు. మీరు ఒక బీసీ ఉండి ఈ బీసీలు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఊరుకుంటారా చెప్పండి మీరు? కాబట్టి మీరు ఈ రోజున బంధుకాలు ఇచ్చినంటే మాకు న్యాయం జరగట్లేదని. మేము చేసిన బంధుకాల్లో కూడా ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడలే. మొన్న కూడా మీరు చేసినప్పుడు లోకల్ గా బిల్ పాస్ చేసినప్పుడు అసెంబ్లీలో మీరు సపోర్ట్ చేసింది. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు సెంటర్ దగ్గరికి వెళ్తే మీ వాళ్ళ చేత మీ ఎంపీలు 4 ఎంపీలతో చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, రానియొద్దు అని చెప్పేసి మీరు అక్కడ మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. అక్కడ సెంటర్లో అక్కడ వేసింది, ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నది. ఇప్పటికైనా మారండి మేడం. మేము ఒక బీసీలుగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీ బీజేపీ పార్టీ ఆలోచించండి. ఇవాళ మీరు ఏదైతే చేయాలనుకుంటారో మేము చెప్పాం. మేము ఎన్నోసార్లు మీ బీజేపీ పార్టీ నిలవాలంటే బీసీ హిందువుల్ని మోసం చేయొద్దు, బీసీలు వాళ్ళ హక్కులే ఇవ్వమని అడుగుతున్నాం. మేము వాళ్ళకున్న రాజ్యాంగపరమైన ఇస్తున్నాం. మేము ఎవరిది అడగట్లేదు. మేము మీ ఆస్తులు పంచబడి అంటలేదు, ఇంకేదానంటలే. ఇన్ని సంవత్సరాల నుంచి అవసరమా మేడం చెప్పండి? ఇప్పుడు మరి కుల వ్యవస్థ గురించి రాదా వెనక తవ్వుకుంటాయంటే ఎందుకు వచ్చింది? ఇవాళ బ్యాక్వర్డ్ క్లాస్ ఎందుకని? ఇవాళ భారతదేశంలో మైనారిటీస్ ఎందుకు వచ్చింది? ఈ భారతదేశంలో పూర్వీకులు చేసిన పొరపాటు వలన ముస్లింస్ కన్వర్ట్ అయిపోయినారు ఎంతో మంది. క్రిస్టియన్స్ ఎందుకు మాట్లాడిన? మన సమాజంలో సమానత్వం ఉంటే మనం పక్కింటికి ఎందుకు చూస్తామండి? అది ఇప్పటికైనా
మేధావులు కొంతమంది అగ్రి చేసిన పార్టీ పరంగా చేయట్లేదు. అందుకనే బీజేపీ గారు నష్టం అయితే మేము మోడీ గారి గురించి చెప్పామే. బీసీ ఎందుకంటే నిజంగా ఆయనకి బీసీ బిల్లుని మొదటి నుంచి ఉంటాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొట్లాడుతున్నాం మేము. మీకు తెలియదు 1985 ఉద్యమంలో పాల్గొన్నాను నేను ఒక వైద్యుడిగా. నేను కూడా అప్పుడు రిజర్వేషన్ పరిరక్షణ ఫామ్ చేసినాను. 40 సంవత్సరాలు కూడా మా కాల తీరలే. నాకేం చెప్పండి. మనతో పాటు అయితే దీనికి సొల్యూషన్ సార్, దీనికి సొల్యూషన్ ఓన్లీ మా గవర్నమెంట్ కానీ లేదా ప్రజా ఉద్యోగం కానీ ఏదైతే ఉన్నదో ఇది 9th షెడ్యూల్లో చేయగలిగితేనే ఇది సాధ్యపడుతుంది. లేకపోతే సాధ్యం కాదు. పార్లమెంట్ లో జరగాలని పడి కొట్లాడుకుని బంధులు చేసుకుంటే మాత్రం ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ బంధులు చేయటం ఏంటంటే ప్రజల్లో సమీకరణ చేసుకున్నందుకు ప్రజలకు వీళ్ళకి కేంద్రం ఏదైతే నిస్సాయ స్థితి ఉన్నదో పబ్లిక్ చెప్పడం మాత్రమే పనిచేస్తుంది. ఓకే అండి. ఎస్, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మహేందర్ గారు, ఒక్క విషయం అండి, ఇద్దరు బీజేపీ చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే బయటి వాళ్ళు దేశ ప్రధానిని బీసీ అని పదే పదే చెప్పడం దయచేసి మానుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. దేశ ప్రధానికి కులాన్ని అంటగట్టడమో మతాన్ని అంటగట్టడమో ఇటువంటి సంకుచిత భావం నుంచి బయటికి రండి. బీజేపీ వాళ్ళు తమంతట తాము ప్రతిసారి మా దేశ నాయకుడు బీజేపీ నుంచి ఎవరైతే మోదీ ఉన్నారో ఆయన బీసీ నాయకుడు అని మీరు చెప్పుకోవడం కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు ఆయన బీసీ నాయకుడు అండి, బీసీలకు ఏం చేయాలి, దయచేసి ఇది పక్కన పెట్టండి. ఆయన దేశ ప్రధాని, ప్రతి ఒక్కరికి ప్రధాని, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనారిటీలకు, ఇతర మతస్థులకు, దేశంలోని ప్రతి పౌరుడికి ఆయన ప్రధానే. దయచేసి ఆయనకు ఒక కులాన్నో మతాన్నో అంటగట్టేటువంటి సంకుచిత భావం నుంచి బయటికి రావాలనేది నా అభిప్రాయం ఎవరైనా సరే. అండ్ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఫోన్ని. సార్ ఏం లేదు, ఆయన బీజేపీ గురించి బీసీ అని చెప్పి వాళ్ళు చెప్పినందుకే ప్రజలు లేదు, నేను అదే వాళ్ళకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను అంతే. ఆ సంకుచిత భావం అందరం మాట అన్నాము, మాకు గౌరవం ఉంది. దేశ ప్రధానికి అంటగట్టడం ఏంటండి? ఆయన దేశంలో ప్రతి పౌరుడికి ప్రధానే కదా, అందరికీ న్యాయం చేయాలి ఆయన, అంతే. నో డిస్కషన్ అబౌట్ దట్, ప్లీజ్ దాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? ఒకసారి మాట్లాడండి. వినపడుతుంది సార్, నమస్కారం అండి. ఏం చెప్తారండి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, అన్ని అంశాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ విషయంలో ఏం జరగబోతోంది, ఏం చెప్తారండి? రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులకి బీసీ సోదరులంతా కూడా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశారండి. అది వాస్తవంగా కూడా బీసీ సోదరులందరినీ కూడా మనం ఉత్తేజపరిచినటువంటి విషయంగా వాళ్ళు భావించారు. ఇప్పుడు తీరా చూసిన తర్వాత 50% రిజర్వేషన్ మించట్లేదనే పాటికి అన్ని పార్టీలు సహకరించినట్టే రాష్ట్రంలో చెప్తూ ఉన్నవి. కేంద్ర ప్రభుత్వం కాడికి వెళ్లేపాటికి సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించి 50% మాత్రమే 50% రిజర్వేషన్లు మాత్రమే పరిగణనలు తీసుకోవాలని రాజ్యాంగం ప్రకారం మేము ఇది చేస్తున్నామని చెప్పడం. ఇది ఎందుకంటే బీసీ సోదరులు చైతన్యంగా ముందుకొచ్చి చాలా నిరాశకు గురయ్యారండి. ఇప్పుడు ఆల్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాయి, కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసి వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేసి వాళ్ళకి ఒక అమైన్మెంట్ తీసుకొచ్చి రాష్ట్రపతి గారి ద్వారా దాన్ని ఆమోదింపు చేసుకుని వెళ్తే తప్ప సుప్రీంకోర్టు వ్యతిరేకించినప్పుడు పార్లమెంట్ లో తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఓకే, ఎస్, ఫైనల్గా శర్మ గారు, బీఆర్ఎస్ నాయకులు వారు కూడా వారి అభిప్రాయాన్ని చెప్పారు. సార్ మహేంద్ర గారు ఏదో చెప్దాం అనుకున్నారు, ఒకసారి వారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటారు, రైస్ చేశారు. చివరికి వచ్చింది కాబట్టి ఒక విషయం, ఇవాళ స్థానిక ఎన్నికలకు కూడా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గమనించండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ వాళ్ళ టర్మ్ అయిపోతే విత్ ఇన్ 6 months లోపు ఎన్నికలు పెట్టాలని ఒక నిబంధన ఉండేది. ఆ నిబంధన ఇప్పుడు ఎక్కడ కానీ ఒక ఎమ్మెల్యే చనిపోయినా లేకపోతే ఎమ్మెల్యే అక్కడ రాజీనామా చేసినా కూడా విత్ ఇన్ 6 months లోపు ఎలక్షన్ పెట్టి చేస్తాయి. ఇదే నిబంధన ఇవాళ స్థానిక సంస్థలు ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చే కాకపోతుండే. వాళ్ళ స్థానిక సంస్థల సంవత్సరం ఎన్నికలు పెట్టండి, 6 నెలలు పెట్టాలి, సంవత్సరం ఉండే ఒక నిబంధన, ఖచ్చితంగా నిబంధన పెట్టాలి. అసలు అట్లా నిబంధన పెడితే ఇవాళ అట్లా నిబంధన లేకపోయేసరికి ఇవాళ దాదాపు 2024 జనవరిలో సర్పంచ్ పదవి అయిపోయిందండి. ఇంతవరకు ఇవాళ 2026 జనవరి వస్తే 2 సంవత్సరాలు అండి. ఇవాళ సర్పంచ్ చాలా మంది ఇవాళ వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి అక్కడ గ్రామాల అభివృద్ధి చేశారు. ఇవాళ నిధులు వస్తే కనీసం వాళ్ళ అప్పులు తీసుకొచ్చిన డబ్బులు తీసుకుందాం అంటే పరిస్థితి ఇవాళ అక్కడ ఉన్న గ్రామాల్లో లేదు. ఇవాళ కేవలం గ్రామాలన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇవాళ అభివృద్ధి ఎంత ఉన్నాయి. రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం తెలిసి మీకు గతంలో ఏదైతే బ్యాంకుల కాడ పోతే చెప్పులు ఎత్తుకపోతారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇవాళ చూడండి, ఇవాళ స్థానిక ఎన్నికలు పులిసపడ్డది,
ఇవాళ స్థానిక ఎన్నికల్లో ఇవాళ గ్రామాల్లో ఇవాళ అభివృద్ధి కుంటుపడతా ఉన్నది. ఇవాళ ఇవన్నిటికీ కారకులు ఎవరు? ఇవాళ ఉచిత హామీలు, అదేవిధంగా హామీకి అమలు కాని హామీలు అవుతుంది 42%. ఇవాళ 42% రిజర్వేషన్ బీసీ ప్రజలు అడిగిరండి? ఎప్పుడు అడగలే వాళ్ళు. వీళ్ళు పెట్టినాక వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఇవాళ వీళ్ళు ఈ 42% రిజర్వేషన్ ఇస్తానికి బీసీ ప్రజలందరూ ఇదేదో బాగుంది అని చెప్పేసి అందరూ కూడా ఇవాళ 42% రిజర్వేషన్ మొగ్గు చూపారు. అసలు వాస్తవంగా ఈ హామీ లేక ఉంది బీసీ ప్రజలు 42% మీద ఎన్నడూ కొట్లాడలేదు మొత్తానికి. వాస్తవంగా ఏంటంటే 42% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, 42% టికెట్లు ఇవ్వండి, మరి టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళండి. ఇవాళ దానికి ఎందుకు భయపడుతున్నారు? ఆ మాట ఎందుకు వెళ్ళకపోతా ఉన్నారు? 40% రిజర్వేషన్ ఇస్తేనే టికెట్ ఇస్తారు ఆలోచనకి వెళ్ళి బయటపడి 40% టికెట్ ఇస్తా అని చెప్పేసి అని ఎన్నికలు బొమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అరకు ఎందుకు పొందుకోవట్లేదు, అరకు ఎందుకు హామీ ఇవ్వట్లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే ఓకే హైందవి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇందాక వారు మాట్లాడుతూ అన్నారు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ప్రత్యేకంగా పోరాటాలు జరిగాయి, తెలంగాణలో కూడా జరిగినాయి. చాలా రకాలైనటువంటి పోరాటాలు చేసినాం. తర్వాత స్పెషల్ కేటగిరీలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ లో వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ నుంచి బీసీల రిజర్వేషన్ తీసుకోనో లేకుంటే ఓసీల రిజర్వేషన్ గుంజుకోనో ఇవ్వలేదు. అక్కడ ఇది స్పెషల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నది ఒకటి. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ లో దేశవ్యాప్తంగా ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ అమల్లోకి రావాలి అన్నప్పుడు ఈ బీసీ లోపల కూడా మీరు ఏం చేశారంటే తెలంగాణ ప్రభుత్వము మొన్న ఇంతవరకు అయితే ముస్లింలకు 10% రిజర్వేషన్ కేటాయించింది. దీనివల్ల ఏం జరుగుతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే మతపరమైన రిజర్వేషన్స్ దేశంలో అమలు చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని 100% వ్యతిరేకించింది. 42% రిజర్వేషన్ లో పూర్తిగా మీరు బీసీలే ఓన్లీ కేవలం హిందూ బీసీలకు మాత్రమే మీరు రిజర్వేషన్ కేటాయిస్తున్నారా, లేకపోతే ఇందులో ముస్లింలను కూడా కలిపేసి మీరు ఇస్తున్నారు అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్ కి కూడా ఆపాదించబడుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇది అమలు అయింది అనుకోండి, జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అవి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది దీనిపైన. ఇప్పుడు ఇమ్మీడియట్ గా పార్లమెంట్ సెషన్ పెట్టేసేయాలి, రాష్ట్రపతిగా సైన్ చేసేసేయాలి అన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కేంద్రం చేస్తుంది కదండి ఖచ్చితంగా దీని విషయంలో. మరి అట్లాంటప్పుడు ఒక రాష్ట్రం కోసం, ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశం మొత్తం తాకట్టు పెట్టేటటువంటి ఆలోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం ఉండదు. కాబట్టి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు 100% కేంద్రం ఆపోజిట్, కేంద్రం ఒప్పుకోదు అని పలుమార్లు అమిత్ షా గారు చెప్పారు, అదేవిధంగా మా యొక్క మోదీ గారు చెప్పారు, అందరూ చెప్పారు. కాబట్టి మేము మతపరమైనటువంటి రిజర్వేషన్స్ కి వ్యతిరేకము. మతపరమైన రిజర్వేషన్స్ కాకుండా మీరు కంప్లీట్ గా బీసీలకే ఒకవేళ ఇక్కడికి ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సొంతంగా 42% రిజర్వేషన్ ఇచ్చుకొని వాళ్ళు ఎన్నికలకు పోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు. కానీ మీరు ఎందుకు ఆగుతున్నారు అన్నది వాళ్ళు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి ఇవాళ నేను ఏమన్నానంటే బీసీ నాయకులు, బీసీ సంఘ నాయకులందరూ కూడా నిలదీయాల్సింది కాంగ్రెస్ పార్టీని. మీరు గల్లబట్టి అడుగురు 42% రిజర్వేషన్ మాకు కావాలి, ఈ స్థానిక ఎన్నికల్లో మాకు ఇచ్చినప్పుడు చేయగలుగుతామని చెప్పేసి మీరు చెప్పండి మరి అక్కడ. ఓకే దయానంద్ గారు ఫైనల్ గా మీరేం చెప్తారండి? టైం అవుతుంది కాబట్టి మీ వర్షన్ కూడా ఫైనల్ గా ఏం జరగబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ఇలాగే వెళ్తారా, లేకపోతే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అమలైతేనే వెళ్తామనేటువంటి పట్టుదలతో ఉంటారా? ఇన్ కేసు మీరు ఆ పట్టుదలతో ఉంటే మరి గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ చెప్పాల్సినటువంటి అంశాలు. ఏం చెప్తారు ఫైనల్ గా దయానంద్ గారు? మేడం గారు కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడగండి అనేది మాత్రం తప్పు మేడం. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది బీసీలకు న్యాయం జరగాలని ఢిల్లీలో కూడా సాహసోపేతమైనటువంటి మోడీ గారికి, మన ప్రధానమంత్రి గారికి జరిగింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసేటువంటి విధంగా మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి ఏదైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో, ఇక్కడ సంజయ్ గారు మీరు మా పార్టీని ముందు మీరు లాగే ముందర మీరు ఆలోచించుకోండి. మీకు ఎంత మంది నాకు రాహుల్ గాంధీ గారు ఉన్నారా అండి? మీరు ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతోని మరి అదంతా ఒక నరేంద్ర మోడీ గారి మీద మన ప్రధానమంత్రి గారి మీద మరి బిల్లు తప్పకుండా జరుగుతుంది అనేటువంటి దాని మీద మరి నిర్ణయం తీసుకున్నాడు. మరి దానికి ఎలక్షన్స్ లలో ఓటు చోరీ చేస్తున్నది మీరు.
మీరు వెళ్ళి అక్కడ చూసుకోరు. పార్టీ మేడం, ఎంతసేపు మీరు బీజేపీ పార్టీ ఇంకా గురించి మీరు మాట్లాడటమే తప్ప మీరు conclude బీజేపీ చేయండి. పార్టీ కార్నర్ దానికి గురించి మాట్లాడుతున్నారా? మనం ఏం చేస్తున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోండి అని నాయకులు చెప్తున్నాను నేను. నీలకంఠేశ్వరరావు గారు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడి వేడి మీద ఒక మహిళగా ఉండి, మీరు మహిళా నాయకురాలుగా ఉండి, మహిళలను మేము గౌరవించేటువంటి విధంగా మేము ఇలా ఒక మేము ఇలా సంస్కరణ మీరు ఒక RSS లో విధానంలో ఉండి బీజేపీలో ఉండి మరి మీరు కొట్టము చేస్తాము అని ఒక క్వశ్చన్ దయానంద్ గారు, ఒక ప్రశ్న అండి దయానంద్ గారు. ఇప్పుడు ఇన్ కేసు 42% రిజర్వేషన్ అనేది అఫీషియల్గా అనౌన్స్ కాకపోతే, అమలు కాకపోతే కాంగ్రెస్ పార్టీ సొంతంగా 42% బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? డెఫినెట్ 100% మాకు సుప్రీంకోర్టులో మాకు తీర్పు జరుగుతుందండి. మాకు 42% డెఫినెట్ ఇవ్వాలని మా ప్రభుత్వము, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మా మినిస్టర్లు, ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, ఇలా మాకున్నటువంటి ఎంపీలే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ దాన్ని తప్పకుండా సాధిస్తాము. సుప్రీంకోర్టు తీర్పు తీసుకునే మేము ఇలా ముందుకు పోతాము. తప్పకుండా మేము జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో ఆ రిజర్వేషన్ కల్పించే మేము ముందుకు వస్తాం మేడం. తప్పకుండా వస్తాం సార్. మేము ఒకవేళ ఇవ్వని పరిస్థితుల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో మరి ఆ బీసీ ఉద్యమం కూడా జరిగేటట్టు మేము ముందుకు వచ్చి మేము తప్పకుండా కొట్లాడి మేము ఆ బీసీ రిజర్వేషన్లు అనేది మేము సాధించుకుందానికి తప్పకుండా ముందడు పడతాం. అన్ని నియోజకవర్గాల్లో అన్ని రాష్ట్రం లోపల మా బీసీ సోదరులందరూ ముందుకు వచ్చి తప్పకుండా మేము ముందుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపినామో మాకున్నటువంటి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గౌడ్ గాని, ఇవాళ మాకు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు గాని, రాష్ట్ర బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పిలుపు మేరకు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ బంద్ ను విజయవంతం చేస్తాం. ప్లీజ్ హైందవి గారు, మహేంద్ర గారు ఇంటరప్ట్ అవ్వకండి, ఇంకా క్లోజ్ అవుతోంది. ఒక్కసారి శ్రీనివాస్ గారితో మాట్లాడి, మహేంద్ర గారు ఫైనల్ గా మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు కూడా మాట్లాడాలి, బీఆర్ఎస్ నుంచి వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చెప్పండి, కంక్లూడ్ చేసేయండి. మాట్లాడమంటారా? శ్రీనివాస్ గారు సార్, గ్రామ పంచాయతీలు అనేవి పార్టీ ప్రాతిపదికన జరిగే ఎలక్షన్స్ కాదు. దానికోసం ఈ రిజర్వేషన్లను పూచిపెట్టుకుని గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేస్తున్నామో ఆ కృషికి అన్ని పార్టీలు కూడా నిన్న ఆర్ కృష్ణయ్య గారికి మా పార్టీ కూడా మద్దతు తెలియపరచడం జరిగింది. మేమందరం కలిసి వస్తామని చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీ పార్టీ తరపున ఎలక్షన్ ని ఈ రిజర్వేషన్ విధానం తేలేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు సార్. 2 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధులు కుంటుపడిపోయి గ్రామాలన్నీ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో అందరూ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రిజర్వేషన్లు బీసీ వారికి న్యాయం జరగాలనేది ఒక భాగం అంతే. ఆ విధానం దాన్ని పెట్టుకుని గ్రామాల అభివృద్ధిని మనం గుర్తుపరుచుకుని కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాకోకుండా అభివృద్ధి శూన్యమయ్యేటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఎలక్షన్లు బ్రేక్ చేసుకోవాల్సిన విషయం కాదు ఇది, నాకు తెలిసి. ఓకే అండి. ఎస్, మహేంద్ర గారు ఏదో చెప్దామనుకున్నారు. సరే, వారి ప్రశ్నలు అవన్నీ సరే, టైం అయిపోతుంది, మళ్ళీ వారిని ప్రశ్నిస్తే సరే మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. 42%తో మేము ఓట్లకు ఎలక్షన్కి వెళ్తాం అని చెప్పేసి ఒక మాట ఇవ్వట్లేదు. ఒకటి. రెండోది, 42% ఏ విధంగా సాధిస్తారో ఇప్పుడు కూడా వాళ్ళకు ఖచ్చితమైన ఒక ఆలోచన లేదు. అదేవిధంగా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నది. అదేవిధంగా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ సొంత పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళు బీసీ ఉద్యమం తీస్తున్నారు తప్పించి వాస్తవంగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఏవైతే ఉన్నాయో ఆ కులాల పరంగానే రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆ బీసీ నాయకులు చెప్పట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత డిబేట్ల కోసం వారు చెప్పట్లేదు. నేనేమైనా వర్గీకరణ ప్రకారంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఒక మాట ఇవ్వండి, అప్పుడు అందరికీ బీసీ కులకు న్యాయం జరుగుతుంది. దాని ప్రకారం ఒక మాట ఇవ్వండి, ప్రభుత్వం మాట ఇవ్వని చెప్పేసి ప్రయత్నం చేయండి. రైట్, ఓకే అండి. ఫైనల్గా శర్మ గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. శర్మ గారు, అంటే ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇది ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతోంది అన్నటువంటి మాట అయితే అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ ఒప్పుకోవాల్సినటువంటి మాట అది.
కాబట్టి అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్స్కి వెళ్ళడం బెటర్ అంటారా, లేకపోతే రిజర్వేషన్ల అంశం తేలే వరకు వెయిట్ చేయడం బెటర్ అంటారా? మీరేం చెప్తారు ఫైనల్గా? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో మన ఓబీసీ రిజర్వేషన్ యొక్క అంశం ఒకటి ఉంది. అదేమో కాన్స్టిట్యూషనలీ ఇంటర్లింక్డ్ ఇష్యూ అది. కాబట్టి దాని యొక్క పోరాటం అనేటువంటిది మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు వక్తలందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు. మనందరి ఆవేదన ఒకటే, బీసీలకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం కలగాలి. అలాగే వారి యొక్క అన్ని వర్గాలు, ముఖ్యంగా మనం బీసీ అన్నప్పుడు అంతర్గతంగా ఉన్న ప్రతి వర్గానికి కూడా మేలు జరిగితేనే బీసీ రిజర్వేషన్ అనేటువంటిది సఫలమవుతుంది. లేకుండా కొన్ని వర్గాలు కనుక ఫలితాన్ని పొంది కొన్ని వర్గాలు కనుక వెనకబడినట్టయితే మనం ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కూడా అది కూడా నిర్వీర్యమయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి బీసీ నాయకులందరూ ఈ అంశాన్ని చాలా చక్కగా ఆలోచన చేయాలి. ఈ పోరాటం అనేటువంటిది ఇట్ విల్ కంటిన్యూ అండ్ ఇట్ విల్ టేక్ ఎ గుడ్ ఎండ్ అని అనుకుంటాను. రైట్. ఇక రెండవది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది చాలా ముఖ్యం. ఇప్పటికే ఆలస్యమైనటువంటి ఒక నేపథ్యంలో ఆ ఎన్నికలు తొందరగా సజావుగా కనుక జరిగినట్లయితే మనకు ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరగవలసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, నిత్యకృత్యం జరిగేటువంటి అనేక కార్యక్రమాలు ఏదైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అవి ప్రారంభమై అవన్నీ కూడా గ్రామాల్లో ఒక వికాసం తెచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయం కూడా పార్టీలందరూ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్. ఫైనల్గా నీలకంఠేశ్వరరావు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఒకసారి వారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. నీలకంఠేశ్వరరావు గారు ఒకటే మాటలో చెప్పేసేయండి, పార్టీలని ఇంక్లూడ్ చేయకండి, పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే బీసీలకు న్యాయం జరగాలనేటువంటిదే అల్టిమేట్. ఎవరైనా కానీ అంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, అందులో బీసీలకు కూడా న్యాయం జరగాలనేదే. సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఫైనల్గా ఒక మాటలో. ఒక్కటే మాటలో సార్ చెప్తున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగింది తెలుసు, స్టేట్ మన హైకోర్టులో జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే గతంలో కూడా ఈ డిస్కషన్ వచ్చింది, ఒకవేళ 42% ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో పార్టీ పరంగా చేస్తే అని ఈవెన్ రామచంద్ర గారు కూడా మీరు ఏ రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 42% తోని మేము కూడా మా క్యాండిడేట్స్ నిలబెడతాం ఎలక్షన్స్ అని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా తర్జన భర్జన జరుగుతూ ఉన్నది. 42% మనం ఇచ్చేసి అన్ని పార్టీ పదవుల్లో కానీ ఏదైనా కాంటెస్ట్ చేసే దాంట్లో ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం మాత్రం ఉంది. కానీ అన్ని బీసీ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తాయి. ఎందుకనంటే ఈనాడు టీఆర్ఎస్ఎల్ చేసినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో గతంలో 34 నుంచి 22 తీసుకొచ్చిండ్రో అప్పుడే అన్యాయానికి గురి అయ్యిండ్రు. కాబట్టి దీన్ని మళ్ళీ రీసెట్ చేసుకోకుండా మళ్ళీ దీనికి వెళ్తే మళ్ళీ అదే ప్రతిసారి ఎలక్షన్స్ లో మళ్ళీ 22% రిజర్వేషన్స్ తోనే వెళ్తే అంటే బీసీలో బతుకులు ఇంతేనా ఎల్లకాలము? ఇక మార్పు ఉండదా? అంటే మీరే చట్టాలు చేస్తారు, మీరే క్యాపింగ్ పెడతారు, మీరే సవరణలు చేసుకుంటారు, మీకు అనుకున్న చేస్తూ ఉంటే మరి మా పరిస్థితి మేము ఇవాళ భారతదేశంలో 130 కోట్ల పాపులేషన్లో 60 నుంచి 70 కోట్ల వరకు ఉన్న బీసీల పాపులేషన్ వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ రోజున మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి డెమోక్రసీ కానీ ఎలక్షన్స్ కానీ వీళ్ళు ఎటుపోతున్నాయి? ఈ ప్రజలు ఏం కావాలా? వీళ్ళ హక్కులు ఎటు కాలరస్తున్నారు వీళ్ళంతా, అది ఆలోచించాలా. మనం ఎవరిని వ్యక్తిగతంగా అనట్లే, దీనికి అంటే గతంలో మార్గం చూపెట్టిండ్రు పెరియారు రామస్వామి గారు ఎప్పుడైతే పోరాటం చేసిండ్రో అప్పుడు 1950s 55s లో దీనికి సొల్యూషన్ చూపెట్టిండ్రు వాళ్ళు. రాజ్యాంగంలోని ఏదైతే ఉన్నదో 9th షెడ్యూల్లో పెట్టి కళ్ళు మూసుకుని నిజంగా తలుచుకుంటే మోడీ గారు విత్ ఇన్ 1 month ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు వాళ్ళు. విత్ ఇన్ 1 month దిస్ విల్ బి సాల్వ్. దేశం అంతా కూడా రేపు చూడండి అందరూ ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది కాబట్టి మనం జరగనియరు అని అనుకుంటే మాత్రం ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వేసే అవకాశం ఉన్నది. మీరంతా చెప్పాల్సిన మీరంత భయపడాల్సిన అవసరం లేదు, అంత బాధపడాల్సిన అవసరం లేదండి. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు చెప్పినంత మాత్రాన చేయడమో లేకుంటే మీరు చెప్పకపోతే చేయకపోవడమో అన్నది ఉండదులేండి. హైందవి గారు, నీలకంఠేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, అదే డిబేట్లో పాల్గొన్నటువంటి మహేంద్ర గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధాకర్ శర్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ అంశానికి సంబంధించి అక్కడి విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు. చూద్దాం, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది కాబట్టి మరి పంచాయతీ ఎలక్షన్స్కు అదే స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేకపోతే మరింత డిలే అవుతుందా? ఎందుకంటే పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి ఒకవైపు పల్లెల్లో కూడా ఎక్కడ అభివృద్ధి అక్కడ కుంటుపడుతోంది. మరి ఈ దిశలో
ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఒకవైపు బీసీలకు అన్యాయం కాకుండా చూసుకొని మరోవైపు పంచాయతీ ఎలక్షన్స్ను కూడా త్వరితగతిన నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ రెండు బాధ్యతలు కూడా ప్రభుత్వం పైన ఈరోజు రెండు భుజస్కంధాలపైన ఉన్నాయి కాబట్టి అన్నింటినీ సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.